గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఎకానమీ క్లాస్. ఎకానమీలో మనం ప్రధానంగా బ్యాంకింగ్లో భాగంగా మానిటరీ పాలసీ లాస్ట్ క్లాస్లో క్వాలిటేటివ్ టూల్స్ అండ్ క్వాంటిటేటివ్ టూల్స్ రెండు కంప్లీట్ చేయడం జరిగినది. దానికి సంబంధించి మనం మానిటరీ పాలసీలో మానిటరీ పాలసీ కమిటీ అనే ఒక టాపిక్ చూడాలండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది మానిటరీ పాలసీ కమిటీ. ఈ కమిటీ గురించి మనం పూర్తి విశ్లేషణ చేసుకుందామండి. రిగార్డింగ్ మానిటరీ పాలసీ కంప్లీట్ మనం పూర్తి క్లారిటీ తెచ్చుకుందాం. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ వచ్చేసినట్లే కాండి. లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నట్లయితే క్వాలిటేటివ్ టూల్స్, క్వాంటిటేటివ్ టూల్స్ రెండు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. మానిటరీ పాలసీ చాప్టర్లో క్వాలిటేటివ్ టూల్స్ అండ్ క్వాంటిటేటివ్ టూల్స్ రెండు కంప్లీట్ చేసాం. క్వాలిటేటివ్లో మార్జిన్ రిక్వైర్మెంట్స్, సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్, మోరల్ సుయేషన్ అవన్నీ చూడడం జరిగింది. ఈరోజు మనము ప్రధానంగా మానిటరీ పాలసీ కమిటీ అనే టాపిక్ని చూద్దాము. అయితే ఆ మానిటరీ పాలసీ కమిటీకి టాపిక్లోకి వెళ్ళేక ముందు అసలు కమిటీ ఏర్పడడం గల బ్యాక్గ్రౌండ్ మనం చూడాలన్నమాట. ఏ విధంగా ముందు కొన్ని పరిణామాల గురించి కొన్ని చూడాలి. దెన్ వీ కెన్ లుక్ ఇన్ టు దట్ కమిటీ టాపిక్. సో మనం స్టార్ట్ చేసుకుంటే క్లాస్ ఓకే. మనం ఏమన్నాము, ఆర్బీఐ అనేది ఆర్బీఐ చట్టం 1934 క్రింద ఏర్పడింది అన్నాం. సో ఆర్బీఐ యాక్ట్ 1934. ఈ చట్టం ప్రకారం ఆర్బీఐకి ద్రవ్య విధానం, ఆర్బీఐ రెస్పాన్సిబిలిటీకి ఇవ్వడం జరిగినది. ద్రవ్య విధానం అనగా మానిటరీ పాలసీ ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఆర్బీఐ రెస్పాన్సిబిలిటీ. So monetary policy is the responsibility of RBI. Monetary policy is the responsibility of RBI. Monetary policy లో ఆర్బీఐకి ప్రధానంగా ఉన్న ఎయిమ్ ఏంటి, ప్రధానమైన ఎయిమ్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ను కట్టడి చేయడం, కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఇది ఆర్బీఐ యొక్క ప్రధానమైన ఎయిమ్ అన్నమాట, ధ్యేయం. ఓకే, ఆర్బీఐ తన పని తను బాగానే చూసుకోగలుగుతుంది. కాకపోతే క్లాష్ ఎక్కడొస్తుంది అంటే ప్రభుత్వం ఉందనుకోండి, ప్రభుత్వంతో క్లాష్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు అంటే గవర్నమెంట్ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ యొక్క ప్రధానమైన ఎయిమ్ ఏముంటుంది? గవర్నమెంట్ది ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో గవర్నమెంట్ యొక్క ఎయిమ్ చూసేసుకుంటే ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అదే ఆర్బీఐ అయితే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణను కట్టడి చేయడం ఉంటుంది. ఈ రెండు ఒకదానికి మ్యూచువల్లీ ఆపోజిట్ అండి. ఎందుకంటే ఎప్పుడన్నా సరే ఒక ఆర్థిక వ్యవస్థలో వృద్ధి ఉండాలి అంటే, ఆర్థిక వ్యవస్థలో వృద్ధి కావాలంటే ఏం కావాలి? ఎక్కువ ద్రవ్యాన్ని సరఫరా చేయాలి. ఎక్కువ ద్రవ్యాన్ని సరఫరా చేస్తే బ్యాంకులు ప్రజలకి రుణాలు అందించడానికి ఎక్కువ డబ్బు బ్యాంకుల వద్ద ఉంటుంది. ఎప్పుడైతే బ్యాంకుల వద్ద ఎక్కువ డబ్బు ఉంటుందో బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకి రుణాలు ఇస్తాయి. తద్వారా జనాలు ఎక్కువ మంది రుణాలు తీసుకొని, జనాల దగ్గర డబ్బులు ఉంటాయి, దాని ద్వారా పెట్టుబడి పెట్టి, పెట్టుబడి ద్వారా ఉపాధి వచ్చి, ఉపాధి ద్వారా ప్రజలకి ఆదాయం వనరులు చేకూర్చుకొని, తద్వారా కొనుగోలు శక్తిని పెంచుకొని, తద్వారా కొనుగోలు చేయడం. సో వస్తు సేవల డిమాండ్ పెరగడం, కాబట్టి ఉత్పత్తి కూడా పెరగడం, అంత సైకిల్ అనమాట. తద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంటుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఆర్థిక అభివృద్ధి భాగంలోనే ఇన్ఫ్లేషన్ కూడా వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. గవర్నమెంట్ ప్రకారం ఇన్ఫ్లేషన్ వచ్చినా పర్వాలేదు, కానీ ఆర్థిక అభివృద్ధి ఉండాలి. ఆర్థిక అభివృద్ధి ఉంటేనే పేదరిక నిర్మూలన ఉంటుంది, ఉపాధి కల్పన ఉంటుంది, అన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తుంది. ఇది ప్రభుత్వం ధ్యేయం. ఆర్బీఐ చూసుకున్నట్లయితే నాకు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలి, తద్వారా ఉపాధి తగ్గినా పర్వాలేదు కానీ ప్రధానంగా నేను ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలి అనే ధ్యేయం నాది అని ఆర్బీఐ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్కి ఆర్బీఐకి ఈ విషయాల్లో క్లాష్లు వచ్చినాయండి చాలా సందర్భాల్లో. సో కొన్ని సందర్భాలలో ఆర్బీఐ యాక్ట్ 1934 అండ్ యాక్ట్ 1935లో ఏర్పడింది ఆర్బీఐ.
సో ఆర్బీఐ యాక్ట్ మాత్రం 1934. సమ్వన్ కావ్య గారు అడుగుతున్నారు 35 నుండి కదా విధులు నిర్వర్తిస్తుందండి. చట్టం 1934లోనే అయిందండి. కాకపోతే ఆర్బీఐ 1 ఏప్రిల్ 1935 నుంచి విధులు ప్రారంభించడం స్టార్ట్ చేసింది. కాబట్టి కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్కి మరియు ఆర్బీఐ మధ్యన క్లాష్ వచ్చేదన్నమాట. క్లాష్ బిట్వీన్ ఆర్బీఐ అండ్ గవర్నమెంట్. సో ఈ రకమైన పరిస్థితుల్లో ఉంటుండగా ఇంకొక ఆర్బీఐ దగ్గర క్లాష్ పాయింట్ ఏంటి అంటే ఆర్బీఐకి సంబంధించి ఇప్పుడు ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకటిస్తుంది. అంటే రెపో ఎంత ఉండాలి, రివర్స్ రెపో ఎంత ఉండాలి, బ్యాంక్ రేట్ ఎంత ఉండాలి, అట్లాగన్నీ తెలిపేదే మానిటరీ పాలసీ. అయితే ఆర్బీఐ ద్రవ్య విధానం మానిటరీ పాలసీ తెలపడంలో ప్రధానమైన పవర్ ఎవరికి ఉండేది అంటే ఆర్బీఐ గవర్నర్కి ఉండేదండి. అంటే ముందు ఒకప్పుడు అంటున్నాను నేను, ఈ ఆర్బీఐ గవర్నరు సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా ఉండేవాడు. అంటే తనకి నచ్చినది తను ప్రకటించుకోవచ్చు అనమాట. ఒకరు చెప్పింది తప్పకుండా పాటించాలి, కింద వారు చెప్పింది డిప్యూటీ గవర్నర్ అని లేదు. కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ గవర్నర్ ఏకపక్షంగా కూడా నిర్ణయాలు తీసుకున్నాడు. అనగా క్రింద వారితో ఎవరితో ఆర్బీఐ స్టాఫ్తో కానీ ఆర్థిక నిపుణులతో కానీ చర్చించకుండా అతను స్వయంగా తన సొంత నిర్ణయాలు తీసుకొని మానిటరీ పాలసీని ప్రకటించడం కూడా జరిగేది. దీనివల్ల మనకేంటి అంటే ఎప్పుడన్నా ఒక చర్చ జరిగి అందరూ విశ్లేషించుకుంటే ఎప్పుడన్నా మంచి అవుతుంది. కానీ ఇట్లా ఒక్క మనిషిలో ఈ ద్రవ్య విధానం పవర్స్ని అధికారాలని పెట్టడం కరెక్ట్ కాదు అనే ఒక్క పాయింట్ కూడా చాలా కాలం నుంచి నడుస్తూ ఉండేదన్నమాట. సో ఈ రెండిటి కారణంగా ఆర్బీఐ కూడా ఏమంది అంటే అవును మనకు కూడా మరి మన పైన కొన్ని అభియోగాలు ఉన్నాయి, వీటిని క్లియర్ చేయాలి, మరి ఏ విధంగా చేయాలి అంటే మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుందాము అని చెప్పి 2013లో ఎప్పుడైతే రఘురామ్ రాజన్ గారు ఆర్బీఐ గవర్నర్గా వచ్చారో ఆయన కమిటీ వేశారనమాట. రాగానే 2013లో ఆర్బీఐ ఒక కమిటీని ఏర్పాటు చేసింది, సెటప్ ఏ కమిటీ. ఎవరు ఆ కమిటీకి అధ్యక్షుడు అంటే అప్పట్లో ఉన్నటువంటి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, అంటే 2013లో ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్ అయినటువంటి ఉర్జిత్ పటేల్. ఈయన తర్వాత కాలంలో గవర్నర్ అయ్యారు, కానీ అప్పుడు ఈయన డిప్యూటీ గవర్నర్ అండి అప్పుడు. సో అప్పుడు డిప్యూటీ గవర్నర్ అయినటువంటి ఉర్జిత్ పటేల్ని చైర్మన్గా ఒక కమిటీని విధించారు. దాన్నే మనం ఫేమస్గా ఉర్జిత్ పటేల్ కమిటీ అంటుంటాం, ఉర్జిత్ పటేల్ కమిటీ అంటుంటాం. సో ఉర్జిత్ పటేల్ కమిటీని ఎవరు నియమించారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు నియమించారు? 2013. ఈ కమిటీ చైర్మన్ ఎవరు? ఉర్జిత్ పటేల్. అందుకని కమిటీని ఉర్జిత్ పటేల్ కమిటీ అని అంటాము. కాబట్టి ఈ కమిటీ ఫార్మ్డ్ బై ఏర్పాటు చేసింది ఎవరు అని ప్రశ్న అడుగుతాడు ఎగ్జామ్స్లో. గవర్నమెంటా, ఆర్బీఐ, ఫైనాన్స్ మినిస్టర్, ఏవోటి అడుగుతాడు, ఆర్బీఐ. ఈ కమిటీ యొక్క అసలు అఫీషియల్ నేమ్ ఏంటి? ఈ కమిటీకి అధ్యక్షుడు ఉర్జిత్ పటేల్ కాబట్టి మనం జనరల్గా సాధారణంగా ఉర్జిత్ పటేల్ కమిటీ అని అనుకుంటాము. కానీ ఈ కమిటీకి ఒక అధికార నామం ఉంటుంది, అఫీషియల్ నేమ్ ఉంటుంది. ఏంటి అది అంటే ఎక్స్పర్ట్ కమిటీ, అంటే నిపుణుల కమిటీ అనమాట. బేసికల్ ఇందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు, నిపుణుల కమిటీ. టు రివైజ్ అండ్ స్ట్రెంగ్థెన్ ది మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్. మానిటరీ పాలసీ ద్రవ్య విధాన పథకంని బలపరచుటకు ఏర్పాటు చేసిన ఒక నిపుణుల కమిటీ అన్నమాట ఇది, ఫ్రేమ్వర్క్. ఇది ఆ కమిటీ యొక్క అఫీషియల్ నేమ్. చైర్మన్ అంటే మనకు తెలిసిందే కమిటీ ఉర్జిత్ పటేల్. ఈ కమిటీలో ఎంతమంది సభ్యులు అని అడగచ్చు ఎగ్జామ్స్లో. 2013లో ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఉర్జిత్ పటేల్ కమిటీలో సభ్యులు ఎంతమంది, మెంబర్స్ ఎంతమంది అంటే 8 మంది అండి. 8 మెంబర్స్ అనమాట, 8 మెంబర్స్. అయితే మనకి ఉర్జిత్ పటేల్ కమిటీ 2013లో ఏర్పాటు అయిన తర్వాత కొన్నాళ్ళు అధ్యయనం చేసి నెక్స్ట్ ఇయర్ అనగా జనవరి 2014లో తన కమిటీ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. కాబట్టి ఈ కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ in January 2014. ఓకే,
మరి కమిటీ అసలు ప్రధానమైన రికమెండేషన్ ఏమి ఇచ్చింది, అసలు ఈ కమిటీ రికమెండేషన్ ఏమి ఇచ్చిందో చూద్దాం మనం. కమిటీ ఫస్ట్ రికమెండేషన్, కమిటీస్ ఫస్ట్ రికమెండేషన్ ఏంటి? కమిటీ ఏం చెప్పిందంటే ఆర్బీఐ కొన్ని సందర్భాల్లో ద్రవ్యోల్బణను సరిచేయడంతో పాటు ఆర్బీఐ కూడా ఉపాధి కల్పించుట, ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన వంటి ధ్యేయాలను పెట్టుకుంటుంది, ఎయిమ్స్ని పెట్టుకుంటుంది. అది గవర్నమెంట్ పని. ఆర్బీఐ కనుక ఆ ఎయిమ్స్ పెట్టుకుంటే ఆర్బీఐ సరైన డెసిషన్స్ తీసుకోలేదు. కాబట్టి ఆర్బీఐ వేరే అంశాలు ఎటువంటి పైన ఫోకస్ చేయకూడదు, ఓన్లీ ఒకటే అంశం పైన ఫోకస్ చేయాలి. ఆ ఒకటే అంశం ఏంటి అంటే కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్, అంతే. వేరే ఏ అంశాలపైన ఆర్బీఐ ఫోకస్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే దీనికన్నా ముందు ఆర్బీఐ యొక్క ఎయిమ్స్లో ఇన్ఫ్లేషన్తో పాటు పోవర్టీ రిమూవల్, అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ ఉండేవి. కానీ మనకి కమిటీ ఏం చెప్పిందంటే కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్ ఓన్లీ అనేది ఆర్బీఐ యొక్క పని ఉండాలి అని చెప్పింది ఫస్ట్ది. గవర్నమెంట్ దీనికి యాక్సెప్ట్ చేస్తుందా అంటే గవర్నమెంట్ వెరీ హ్యాపీ. గవర్నమెంట్ కావాల్సిందే బేసికలీ అంటే వేరేదన్నీ మేము చూసుకుంటాము, మీరు ఇది చూడండి, మాకు దీంట్లో ఏం ప్రాబ్లం లేదు అని గవర్నమెంట్ అంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఒప్పుకొని ఈ రికమెండేషన్ గవర్నమెంట్ కూడా ఆర్డర్ పాస్ చేసింది. గవర్నమెంట్ కూడా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఏమని? ఎస్, ఆర్బీఐ ఇక మీద నుంచి ద్రవ్యోల్బణ కట్టడి పైన మాత్రమే దృష్టి పెడుతుంది అని. కమిటీ రెండవ రికమెండేషన్ ఏమిచ్చిందో చూద్దాం. రెండో రికమెండేషన్, మరి రెండో అభియోగం ఉంది ఆర్బీఐ పైన. ఏంటి? కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ గవర్నర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడు, అది మంచిది కాదు. అందుకని చేత ఈ ద్రవ్య విధానం మానిటరీ పాలసీని తయారు చేయడం కోసం ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీలో కొంతమంది సభ్యులు ఉండాలి. వారందరూ కలిసి చర్చించి ఓటింగ్ పద్ధతి ద్వారా ద్రవ్య విధానంను నిర్ణయించాలి. ఓటింగ్ మెథడ్ ద్వారా మానిటరీ పాలసీని డిసైడ్ చేయాలి. అప్పుడు అది సమిష్టంగా ఉంటుంది, ప్లస్ చేసిన విధానం కూడా అర్థవంతంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి రెండో రికమెండేషన్ ఆఫ్ ఉర్జిత్ పటేల్ కమిటీ ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీని ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. ఫార్మేషన్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ, మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. పీడిఎఫ్ పెట్టండి అంటున్నారు కిషోర్ గారు. మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్ కల్లా మీకు పీడిఎఫ్ అప్డేట్ అయిపోద్దండి. కాబట్టి ఫార్మేషన్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ, ఎంపీసీ అంటాం షార్ట్ కట్ దీన్ని. సో ప్రభుత్వం కూడా మరి హ్యాపీనే ఇది, ఎందుకంటే ఈ కమిటీలో ప్రభుత్వం మెల్లిగా దూరొచ్చు కాబట్టి. సో చూద్దాం ప్రభుత్వం ఏంటి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ రికమెండేషన్ అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది మరి. వీరు ఆర్బీఐ యొక్క బేసికలీ ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ అండి. వీరు ఓన్లీ సూచన మాత్రమే చేయగలుగుతారు, వీళ్ళేమి చట్టాలు చేయలేరు కదండి. చట్టాలు చేయాలంటే మళ్ళీ ప్రభుత్వం చేయాలి. అందుకని చెప్పి ఎప్పుడైతే ఆర్బీఐ రికమెండేషన్ ఇచ్చిందో కమిటీ, గవర్నమెంట్ చేయాలి ఏదైనా చట్టం. ఇప్పుడు ఇది చేయడం కోసం గవర్నమెంట్ ఇప్పుడు చట్టం చేసింది. మనకి నార్మల్ చట్టం ఏంటి? ఆర్బీఐ యాక్ట్ 1934. అయితే నార్మల్గా ఉన్న ఈ ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఏముంటుంది? ఆర్బీఐ గవర్నర్ మానిటరీ పాలసీ ద్రవ్య విధానంని తయారు చేస్తాడు అని ఉంటుంది. కానీ మరి ఇప్పుడు మార్చాలి కాబట్టి ఈ చట్టంని సవరణ చేసింది ప్రభుత్వం. కాబట్టి ఆ గవర్నమెంట్ ఏం చేసింది అంటే అమెండెడ్ అంటే సవరించింది. ఏం చట్టంని సవరించింది? ఆర్బీఐ చట్టం 1934 సవరించి ఏం చేసింది అంటే ఈ మానిటరీ పాలసీ కమిటీ గురించి ప్రస్తావన ఈ చట్టంలో యాడ్ చేసింది అనమాట, కలిపింది. ఎక్కడ కలిపింది, ఎందులో కలిపింది, ఏ సెక్షన్లో కలిపింది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికే ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగాడు, అది ఇక మీద కూడా అడుగుతాడు, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట మానిటరీ పాలసీ కమిటీలో.
కాబట్టి ఆ గవర్నమెంట్ ఈ మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయడం కోసం, దానికి చట్టబద్ధత ఇవ్వడం కోసం ఆర్బీఐ చట్టం 1934ని సవరించి ఆ చట్టంలో కొత్తగా 45 సెక్షన్ 45 జీ అన్న జెడ్ అన్న ఏదన్నా పలకచ్చండి, ఇది ప్రొనౌన్సియేషన్. సెక్షన్ 45 ZB ఈ కొత్త సెక్షన్ని యాడ్ చేసిందనమాట. ఈ సెక్షన్ దేని గురించి ప్రస్తావిస్తుంది అంటే మానిటరీ పాలసీ కమిటీ గురించి ప్రస్తావిస్తుంది. సో తద్వారా ఎప్పుడైతే చట్ట సవరణ అనేది జరిగిందో తద్వారా మానిటరీ పాలసీ కమిటీ అనేది ఏర్పడింది. సో మానిటరీ పాలసీ కమిటీ ఫార్మ్ అయ్యింది. నెక్స్ట్, మరి ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏర్పడింది, తన విధులను ఎప్పటి నుంచి ప్రారంభించింది అనేది పాయింట్స్ చూద్దాం, ఎందుకంటే ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి. సో మానిటరీ పాలసీ కమిటీ చట్ట సవరణ ద్వారా ఏర్పడిన తర్వాత ఈ కమిటీ తన విధులను స్టార్టెడ్ ఫంక్షనింగ్ ఫ్రమ్, అంటే తన విధులను నిర్వర్తించడం ఫంక్షనింగ్ ఫ్రమ్ 27 జూన్ 2016. 27 జూన్ 2016 నుంచి మానిటరీ పాలసీ కమిటీ స్టార్టెడ్ ఇట్స్ ఫంక్షనింగ్, అంటే తన విధులను నిర్వర్తించడం ప్రారంభించింది. మరి ఇవి సమావేశం అవ్వాలి, ఇది ఒక కమిటీ అనమాట. సమావేశం అవి చర్చించుకొని ఓటింగ్లు చేసుకుంటుండాలి జనరల్గా ఈ సమావేశాలు ఎప్పుడు పడితే అప్పుడు ఈ కమిటీ. సో ఎగ్జామ్స్లో ఈ రకంగా కూడా అడుగుతాడు, మానిటరీ పాలసీ కమిటీ మొట్టమొదటిసారిగా తన సమావేశంని ఎప్పుడు నిర్వహించింది అంటాడు. తన విధులను ప్రారంభించిందేమో ఇప్పటి నుంచి, మొట్టమొదటిసారి సమావేశం ఎప్పుడు అయ్యింది అని కూడా ఎగ్జామ్లో అడుగుతాడు, కాబట్టి ఆ పాయింట్ కూడా మనం చూద్దాము. మానిటరీ పాలసీ కమిటీ ఫస్ట్ మీటింగ్, మొదటి సమావేశం ఏ రోజు జరిగినది అంటే ఆన్ అక్టోబర్ 3, 2016, 3rd October 2016. మొహమ్మద్ కే గారు అడుగుతున్నారు ప్రెసిడెంట్ మెంబర్స్ ఆఫ్ ఎంపీసీ. చూస్తామండి అవన్నీ ఎంపీసీ గురించి ఈరోజు ప్రధానంగా మన టాపిక్స్. సో ఎంపీసీ ఫస్ట్ మీటింగ్ అక్టోబర్ 3rd, 2016లో ఫస్ట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నది. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. అయితే మనకి ఈ మానిటరీ పాలసీ కమిటీని సూచించింది ఎవరు? ఉర్జిత్ పటేల్ కమిటీ. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఈ సభ్యులు, ఈ కమిటీలో సభ్యులు ఎవరు ఉండాలి అనే దానిపైన మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది ప్రభుత్వానికి, మళ్ళీ ఆర్బీఐకి. ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఉర్జిత్ పటేల్ కమిటీ ఏమని చెప్పింది అంటే మానిటరీ పాలసీ కమిటీలో మొత్తం 5 సభ్యులు ఉంటారు అని చెప్పింది ఉర్జిత్ పటేల్ కమిటీ. గవర్నమెంట్ ఏం చెప్పింది? 5 సభ్యులు, 5 మెంబర్స్. గవర్నమెంట్ ఏం చెప్పింది? మానిటరీ పాలసీ కమిటీలో 7 సభ్యులు ఉంటారు అని చెప్పింది, 7 మెంబర్స్ ఉంటారు అని చెప్పింది. ఇద్దరి మధ్యన కొన్నాళ్ళు జరిగిందనమాట ఇది. 5, 5, 5, 7, 7 బేరమాడతారు కండి మార్కెట్లో. 7 రూపాయలు తక్కువ ఇవ్వనంటే 5 రూపాయలకి నేను 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను అంటారు. మెల్లగా ఏమవుతుంది, బేరం ఆడుతూ 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 ఏమవుతుంది ఆఖరికి, ఇంక సరే నువ్వనేది కాదు నేననేది కాదు, ఇద్దరికి మధ్యలో చేద్దాము అంటారు కదా. అదే జరిగిందనమాట ఇక్కడ కూడా. సింపుల్, మార్కెట్ సంతలో జరుగుతుంటాయి కండి బేరాలు అట్లాగనే. కాబట్టి లాస్ట్కి ఆఖరికి ఇద్దరు కలిసి ఏమి ఒప్పుకున్నారు అంటే నీ మాట కాదు నా మాట కాదు, ఇద్దరం తగ్గట్లేదు, ఆఖరికి ఒక 6 పెట్టుకుందాం అని డిసైడ్ అయ్యారనమాట. ఫైనల్లీ డిసైడెడ్ 6 మెంబర్స్. ఫైనలీ డిసైడెడ్ 6 మెంబర్స్, 6 ఫైనల్గా డిసైడ్ అయ్యినది. సుమన్ ఎస్ గారు 8 మెంబర్స్ కదా సార్ అంటున్నారు, కాదండి 6 మెంబర్స్. సో ఫైనలీ డిసైడెడ్ 6 మెంబర్స్ అనమాట. ఈ 6లో 3 వచ్చేసి ఆర్బీఐ నుంచి ఉంటారు, 3 ఫ్రమ్ ఆర్బీఐ. ఆర్బీఐ నుంచి 3 ఉంటారు ఈ కమిటీలో. ఇంకొక 3 గవర్నమెంట్ వారిని నియమిస్తుంది, 3 ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. గవర్నమెంట్ తరపున 3 ఉంటారు. సో వీరన్నమాట ప్రధానంగా ఎవరు ఈ మానిటరీ పాలసీ కమిటీలో సభ్యులు. ఓకే కండి, మానిటరీ పాలసీ కమిటీలో ప్రధానంగా మనకి 3 + 3 6 ఉంటారు. ఓకే కండి, 6. నెక్స్ట్
ఇంతకుముందు అది మనం చూసింది అప్పుడు అది వేరండి, అది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం, అంటే సభ్యులు చూసాం కదా, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఆర్బీఐలో చూసినప్పుడు ఫస్ట్లో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనుకున్నాం కదండి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారని, అందులో ప్రభుత్వం తరపున ఉంటారు నలుగురు, ప్లస్ ఇక్కడ ఆర్బీఐ తరపున ఉంటారు. వాళ్ళు వేరండి, వాళ్ళు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. మీరు అక్కడిది ఇక్కడిది మిక్స్ చేసుకోకండి, కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకే. సో ఇది మానిటరీ పాలసీ కమిటీ, ఇది అది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోత్ ఆర్ డిఫరెంట్ అన్నమాట. కాబట్టి ఇది ఓకే కండి. 8 members, యూ టోల్డ్ 8 రీసెంట్లీ అంటున్నారు గీతా గారు. అదేనండి, అంటే ఫండమెంటల్గా లాజిక్ మిస్ అయిపోయారు మీరు. ఈ మానిటరీ పాలసీ కోసం ఏదన్నా బలపరచడానికి సూచనలు చేయండి ఏర్పాటు చేసిన కమిటీలో 8 మంది సభ్యులండి. ఉర్జిత్ పటేల్ కమిటీలో 8 మంది సభ్యులు అన్నమాట. ఈ కమిటీ ఏం సూచించింది? మానిటరీ పాలసీ ఒక సింగిల్ గవర్నర్ చేతిలో పెట్టకండి, అది ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీ నిర్ణయిస్తుంది సమిష్టంగా మానిటరీ పాలసీ అని సూచించింది కమిటీ. ఈ కమిటీ సూచించిన మేరకు ప్రభుత్వం ఒక మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ మానిటరీ పాలసీ కమిటీలో సభ్యులు 6 అంటే కన్ఫ్యూజన్ అవ్వకండి, సింపుల్ క్లియర్ పాయింట్ అయితే క్లియర్. చూడండి, చాలామంది కమెంట్స్లో కూడా పెడుతున్నారు కమిటీ సభ్యులు 8 మంది అని. సో మనకి 6 members అనమాట బేసికలీ మానిటరీ పాలసీ కమిటీలో సభ్యులు. 6లో ఆర్బీఐ సైడ్ నుంచి 3 ఉంటారు సార్ అని మనం అనుకున్నాము. అయితే ఎవరెవరి 3 అనేది చూద్దాం. ఇప్పుడు మనము ఈ 6లో 3 ఆర్బీఐ తరపు నుంచి ఉంటారు కదండి, వీళ్ళ గురించి చూద్దాం మనం. 3 from ఆర్బీఐ అనుకున్నాం కదా 3, వాళ్ళ గురించి మనము చూద్దాము. సవరణ తర్వాత 6 మానిటరీ పాలసీ కమిటీ లేని టైంలో ఎలా చేసేవారు సార్ అని అడుగుతున్నారు రంగాచారి గారు. జనరల్గా గవర్నర్ నిర్ణయం తీసుకునేవాడండి. కొన్ని సందర్భాల్లో గవర్నర్ డిప్యూటీ గవర్నర్లు కింద ఉన్న వారితో చర్చించేవాడు. కొన్నిసార్లు వారు చెప్పింది పెద్దగా పాటించకుండా ఆయన సొంత నిర్ణయాలు, ఆయన సొంత అభిప్రాయాల ద్వారానే తయారు చేసి రిలీజ్ చేసేవాడు అనమాట మానిటరీ పాలసీ. సో సింగిల్ మ్యాన్ లాగా, మోస్ట్లీ 1 man ఆర్మీ లాగా ఉండేది అప్పుడు ఆర్బీఐ గవర్నర్. కాబట్టి ఇప్పుడు 3 ఆర్బీఐ తరపు నుంచి ఉంటారు. వాళ్ళు ఎవరెవరు అంటే, ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఆర్బీఐ సైడ్లో ఎవరు ఉంటారు? ఆబ్వియస్లీ ఎవరు ఉంటారండి ఆర్బీఐ తరపు నుంచి 3 అనగా? బాస్, ఆర్బీఐ బాస్ ఉండాల్సిందే. ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు ఫస్ట్. ఇంకొక అతను ఎవరు ఉంటారు అంటే, మనం ఆల్రెడీ అనుకున్నాం ఏంటి, ఆర్బీఐ స్ట్రక్చర్లో చదివాం కదండి ఆర్బీఐ ఎట్లా ఉంటుంది. అందులో అన్నిటికన్నా హెడ్ గవర్నర్ ఉంటాడు అనుకున్నాం. అందులో కింద భాగంలో కొంతమంది డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు, ఒక 4 దాకా అనుకున్నాం కదండి. డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు గవర్నర్ల కిందన. వీరిల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని చూసుకుంటారు డిప్యూటీ గవర్నర్స్. సో ఆర్బీఐలో ఉన్న డిప్యూటీ గవర్నర్స్లో ఒక డిప్యూటీ గవర్నర్ మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్కి అధ్యక్షత వహించుతూ ఉంటాడండి. అంటే ఎవరో ఒక డిప్యూటీ గవర్నర్ మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉంటాడు, ఒక డిప్యూటీ గవర్నర్. సో ఏ డిప్యూటీ గవర్నర్ అయితే మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉంటాడో ఆ డిప్యూటీ గవర్నర్ రెండో సభ్యుడు అనమాట. సో డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ హూ ఈస్ ఇన్ చార్జ్ ఆఫ్ మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్. సో ఎవరైతే మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్కి అధ్యక్షుడిగా ఉంటాడో డిప్యూటీ గవర్నర్, ఆ డిప్యూటీ గవర్నర్ రెండో సభ్యుడు ఆర్బీఐ తరపు నుంచి ఉన్న 3లో. ఓకే, నెక్స్ట్ మూడో వ్యక్తి ఎవరు? ఆర్బీఐ యొక్క స్ట్రక్చర్లో మనం ఆల్రెడీ డిప్యూటీ గవర్నర్ల కింద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ర్యాంక్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు అనుకున్నాం కదండి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో ఆర్బీఐ స్ట్రక్చర్ అందుకే కంటిన్యూషన్ ఉంటుందండి, క్లాస్ ఫస్ట్ నుంచి వినాలన్నమాట, అందుకనే కంటిన్యూషన్ ఉంటుంది.
ఆర్బీఐ యొక్క నిర్మాణంలో మనము గవర్నర్, డిప్యూటీ గవర్నర్, వారి కింద ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అని కొంతమంది ఉంటారు అనుకున్నాం. ఏంటి ఇవి ర్యాంక్స్ అనమాట, బేసికల్ ర్యాంక్స్ ఇవి. సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్లో కూడా కొంతమంది ఉంటారు. అందులో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మానిటరీ పాలసీకి ఇన్ఛార్జ్గా ఉంటాడు అనమాట. సో వన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మానిటరీ పాలసీకి ఇన్ఛార్జ్గా ఉంటాడు. అంటే అతను ముఖ్యంగా మానిటరీ పాలసీ పరంగా అతను బాధ్యతలు నిర్వహిస్తాడు అనమాట, ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా. కాబట్టి ఆర్బీఐలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్లో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మానిటరీ పాలసీ ఇన్ఛార్జ్గా ఉంటాడు. ఆ వ్యక్తి మూడో వ్యక్తి. సో మూడో వ్యక్తి ఎవరు అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐ, executive director of RBI who is in charge of monetary policy. సో ఎవరైతే ద్రవ్య విధానంకి ఇన్ఛార్జ్గా ఉంటారో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అతను మూడవ సభ్యుడు. సో ఈ ముగ్గురు మనకి ఆర్బీఐ తరపు నుంచి మానిటరీ పాలసీలో కమిటీలో ఉన్న సభ్యులు. ఓకే, మరి గవర్నమెంట్ సైడ్ ఇంకొక ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళెవరో చూద్దాం మనం. 3 ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. ఆర్బీఐ సైడ్ మనం చూసాము, ఇప్పుడు గవర్నమెంట్ సైడ్. 3 ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. గవర్నమెంట్ సైడ్ నుంచి ముగ్గురులో ఒక అతను ఎవరు అంటే క్యాబినెట్ సెక్రటరీ. అంటే బేసికలీ చూడండి, గవర్నమెంట్ సైడ్ నుంచి ముగ్గురు ఉంటారు, అక్కడ ఆ ముగ్గురు ఎవరు ఉంటారు అని నిర్ణయించడానికి ఇంకొక కమిటీ ఉంటుందండి. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. దిస్ ఈస్ ది ఆథెంటిక్ అనమాట. నేను చెప్తున్న వెర్షన్ ఆథెంటిక్ వెర్షన్. ఇది డైరెక్ట్గా ఆర్బీఐ వెబ్సైట్స్లో ఉంటాయి. ఇంక ఇది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఈ కొన్ని బుక్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ ఆర్బీఐ వెబ్సైట్లో క్లియర్ కట్గా ఉంటుంది. దిస్ ఈస్ ది కంప్లీట్ అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. కాబట్టి మీరు అది క్లారిటీగానే వినండి, సింపుల్గానే ఉంటుంది. అంటే కమిటీ ఇన్సెప్షన్ సినిమాలాగా ఉంది సార్, ఇది కలలో అట్లాగా అన్నట్టు తీసుకోకండి. ఏముంది, సింపుల్. ఇక్కడ ఏంటి, ముగ్గురు గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండాలి. మరి గవర్నమెంట్ తరపు నుంచి ముగ్గురు ఉండాలి అంటే ఆ ముగ్గురిని నియమించాలి అంటే ఎవరో ఒక కమిటీ ఉండాలి కదా. ఆ కమిటీ ఏం చేస్తుంది, ఎవరినో ఒకరిని ముగ్గురిని నియమించడానికి కొంతమంది పేర్లను పరిశీలించి వీలుంటే బాగున్ను అని చెప్పి వాళ్ళని ఏర్పాటు చేస్తారు. సో గవర్నమెంట్ తరపు నుంచి ఎవరు ఉండాలి ముగ్గురు అని నిర్ణయించడానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీనే మనము సెలక్షన్ కమిటీ అంటాము. ఆ కమిటీనే మనము సెలక్షన్ కమిటీ అంటాము. ఈ సెలక్షన్ కమిటీ యొక్క పని ఏమిటి అంటే, మానిటరీ పాలసీ కమిటీలో 6 సభ్యుల్లో 3 గవర్నమెంట్ తరపున ఎవరైతే ఉండాలి అని నిర్ణయించడం కోసం ఈ కమిటీ కొంతమంది పేర్లను పరిశీలించి ఒక 3 నియమిస్తుంది. సో అసలు ఈ సెలక్షన్ కమిటీలో ఎవరు ఉంటారు అంటే 3 ఉంటారు. మళ్ళీ ఈ సెలక్షన్ కమిటీలో 3 ఉంటారు. ఎవరెవరు వాళ్ళు? క్యాబినెట్ సెక్రటరీ, ఇతను క్యాబినెట్ సెక్రటరీ అన్నతను హైయెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ టోటల్ ఇండియాకి అండి. అడ్మినిస్ట్రేషన్కి టోటల్ ఇండియాకి హెడ్ అనమాట. జనరలీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు క్యాబినెట్ సెక్రటరీ. సెకండ్ ఆర్బీఐ గవర్నర్. మూడు మనకి ఫైనాన్స్ మినిస్ట్రీలో ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి. ఆర్థిక మంత్రిత్వ శాఖలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక వ్యవహారాల శాఖ ఉంటుంది. ఆ శాఖకు ఒక కార్యదర్శి ఉంటాడనమాట, సెక్రటరీ. సో అతను 3వ సభ్యుడు. సెక్రటరీ టు ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సెక్రటరీ టు ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక వ్యవహారాల శాఖ యొక్క కార్యదర్శి. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరు? ఈ ముగ్గురు సభ్యులు కాదండి గవర్నమెంట్ తరపున ఉన్నవాళ్ళు.
పాయింట్ క్లియర్ చేసుకోండి. ఈ ముగ్గురు కాదనమాట సభ్యులు. ఈ ముగ్గురు ఎవరు ఉండాలి అని నిర్ణయించడానికి ఈ ముగ్గురు నిర్ణయిస్తారు, ముగ్గురు కలిసి. అందుకని వీళ్ళని సెలక్షన్ కమిటీ అన్నాం. సెలక్షన్ అంటే ఎవరిని సెలక్షన్ చేస్తారు వీళ్ళు? గవర్నమెంట్ తరపున ఎవరైతే ముగ్గురు ఉండాలి వాళ్ళని సెలక్షన్ చేస్తారు, వాళ్ళని వీళ్ళు అపాయింట్ చేస్తారు, నామినేట్ చేస్తారు. ఆ నామినేట్ చేయడం కోసం ఈ కమిటీ అన్నమాట. ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరు జనరల్గా కొంతమంది పేర్లను పరిశీలించి ఎవరైతే బెటర్ అని చెప్పి వీళ్ళు నియమించడం జరుగుతుంటుంది. అయితే మీకు ఎగ్జామ్స్లో జనరల్గా మనకి పర్సన్ ఇన్ న్యూస్ కూడా అడుగుతుంటాడు కొన్ని ఎగ్జామ్స్లో. సో గుర్తుపెట్టుకోండి, వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా మీకు తెలిస్తే కొంచెం బెటరే. ఎప్పుడన్నా ఒక బుక్ పెట్టుకోండి, చిన్న బుక్, పర్సన్ ఇన్ న్యూస్ అని పెట్టుకొని వీళ్ళ పేర్లు అట్లా పెన్సిల్తో రాసుకుంటాండి. ఎప్పుడప్పుడు అప్డేట్ అవ్వాలి. ఎవరికైనా ఐడియా ఉందా క్యాబినెట్ సెక్రటరీ ఎవరో ప్రస్తుతం? వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండి. పిఎం ఎంత ఇంపార్టెంటో క్యాబినెట్ సెక్రటరీ అంతే ఇంపార్టెంట్. కాకపోతే మన ఇండియాలో అందరం ఇతని పైన ఫోకస్ చేస్తాం కానీ ఇతని పైన పెద్దగా ఫోకస్ రాదు. ఎందుకంటే మన ఇండియాలో అంతా పొలిటికల్ గేమ్ నడుస్తుంది కాబట్టి. అదే మీరు ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటే ఈయనకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఈయనకు ఉంటుందండి, అధికారి ఈయన బేసికలీ క్యాబినెట్ సెక్రటరీ. సో ఎవరన్నా కమెంట్ చేయండి. ప్రెజెంట్ క్యాబినెట్ ప్రత్యూష నిషిత గారు అడుగుతున్నారు, సార్ కెన్ యూ ప్లీజ్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ దోస్ మెంబర్స్ ఇఫ్ పాసిబుల్. చేద్దామండి మనం నేమ్స్ మీకు చెప్పినాక కంప్లీట్ మనకి మానిటరీ పాలసీ చూద్దాం. బిఫోర్ క్లాసెస్ మనకి వీడియోస్లో ఉంటాయండి. కుమారి పాలపతి గారు అడుగుతున్నారు, బిఫోర్ వీడియోస్ మన ఛానల్ వీడియోస్లో క్లాస్ 1 క్లాస్ 2 అట్లా మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి మీరు చూడొచ్చు. ఎస్, మిశ్రా కాదండి, సమ్వన్ రఘు గారు మిశ్రా అంటున్నారు. రాజీవ్ గౌబా అనమాట, రాజీవ్ గౌబా. రాజీవ్ గౌబా. నెక్స్ట్ మన ఆర్బీఐ గవర్నర్ మీకు తెలిసిందే. ఎవరండి ఆర్బీఐ గవర్నర్? శక్తికాంత దాస్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి సెక్రటరీ ఎవరు అంటే ఐడియా ఉందండి? అటాను చక్రబోర్టి అన్నమాట. బెంగాల్ అతని ఇతను బేసికలీ. అటాను చక్రబోర్టి ఈజ్ ది సెక్రటరీ టు ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి ముగ్గురు సభ్యుల్ని నామినేట్ చేస్తారనమాట. అయితే ఈ ముగ్గురు సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత ఉంటుంది, టర్మ్ ఎంత ఉంటుంది వీరి ముగ్గురిది? సో మనకి సెలక్షన్ కమిటీ వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి ఎవరైతే గవర్నమెంట్ తరపున ఉండాలో వాళ్ళని నిర్ణయిస్తుంది. వీళ్ళ పేర్లు చూద్దాం మనం. కాకపోతే జనరల్గా వీళ్ళ గురించి మనకు కావాల్సింది ఏంటి అంటే, ఒకసారి ఒకరిని నియమించిన తర్వాత గవర్నమెంట్ తరపున ఉండేది మానిటరీ పాలసీ కమిటీలో ఎవరైతే గవర్నమెంట్ తరపున ఉంటారో వాళ్ళని నియమించిన తర్వాత వాళ్ళ పదవీ కాలం ఎంత అంటే మ్యాక్సిమం 4 years అనమాట. అంటే జనరల్గా 4 years ఉంటుంది, మ్యాక్సిమం కాదు 4 years, 4 సంవత్సరాలు ఉంటుంది. వయసు ఏమన్నా ఉంటుందా అంటే ఉంటుంది, అప్ టు మ్యాక్సిమం 70 years. కాబట్టి 4 సంవత్సరాలు 4 years టర్మ్, లేదా అతని 70 years ఏజ్, ఏది ముందైతే అదనమాట అతని యొక్క పదవీ కాలం. 4 అండి, 4 years అండ్ 70 years ఆఫ్ ఏజ్. అంటే ఒక వ్యక్తి 68 సంవత్సరాలకి అపాయింట్ అయ్యాడు అనుకోండి మానిటరీ పాలసీ కమిటీలో గవర్నమెంట్ తరపున సైడ్, అతను 2 ఏళ్ళు చేస్తాడు, 70 ఏళ్ళు వచ్చేస్తాడు కాబట్టి రిటైర్ అయిపోతాడు. ఒక ఆయన 63కి నామినేట్ అవుతే 67 వరకు 4 సంవత్సరాలు చేస్తాడు, తర్వాత కట్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి మానిటరీ పాలసీ కమిటీలో అంటే పదవీ కాలం. మధ్యలో డెత్ అవుతే ఆబ్వియస్లీ అంతే కదండి. హేమలత గారు మధ్యలో డెత్ అయితే ఇంక అయిపోయినట్టే, కొత్త ఆయన్ని నియమిస్తారు. చనిపోయిన ఆయన్ని క్రయోజెనిక్స్లో పెట్టి ఫ్రీజ్ చేసి బాడీ కులిపోకుండా ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టరు కదండి. కాబట్టి చనిపోయాడంటే అతను అయిపోద్ది, ఖాళీ వస్తుంది ఆ పదవి, కొత్తోడిని ఎవరినో వాళ్ళని నియమిస్తారు. మ్యాక్సిమం అడుగుతాడండి ఎగ్జామ్స్లో, ఇవన్నీ అడుగుతాడు. అందుకే నేను మీకు స్ట్రెస్ చేస్తున్నాయి పాయింట్. ఇది మీరు క్లారిటీగా అర్థం చేసుకోకపోతే ఎగ్జామ్స్లో మీకు
క్వశ్చన్ అడిగినప్పుడు అంత ఈజీగా ఆన్సర్ చేయలేడు. ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ సింపుల్గానే అడుగుతాడు. ఏమని అడుగుతాడు? మన భారతదేశంలో మానిటరీ పాలసీ ద్రవ్య విధానంని నిర్ణయించే ద్రవ్య విధాన కమిటీ మానిటరీ పాలసీ కమిటీలో గవర్నమెంట్ తరపు నుంచి ఎన్నిక లేకపోతే నామినేట్ చేయబడిన వ్యక్తి యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 2, 3, 4, 5 అంటాడు. 4 సంవత్సరాలు. అది తెలిస్తే సింపుల్గా ఆన్సర్ పెట్టేయగలుగుతారు. ఆ కాన్సెప్ట్ తెలియకపోతే అది ఎంత ట్రై చేసిన ఎగ్జామ్ హాల్లో వి కాంట్ టేక్ అనమాట. సో ఇప్పుడు మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే 4 years or 70 years. సెకండ్ పాయింట్ వీళ్ళకి ఏంటి సార్, ఒక వ్యక్తి మానిటరీ పాలసీ కమిటీలో అపాయింట్ అయిన అతనికి పదవీ కాలం 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తారా అంటే మళ్ళీ అపాయింట్ చేయొచ్చా? రీఅపాయింట్మెంట్ కుదురుద్దా? నేను మనం వైస్ ప్రెసిడెంట్లో చూసుకున్నట్టు మళ్ళీ 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 చేయాలని ఉంటుంది కొంతమందికి. అంటే జారుడు బళ్ళు ఉంటుంది కదండి, మళ్ళీ 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 ఎక్కుతుంటారు, అట్లాంటి వాళ్ళు ఉంటారు అనమాట. సో మానిటరీ పాలసీ కమిటీలో ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అంటే ఒకసారి నియమించిన వ్యక్తి మళ్ళీ పునర్నియమానికి అర్హుడు కాదు. అంటే నో రీఅపాయింట్మెంట్ తేల్చి చెప్పేసింది. నో రీఅపాయింట్మెంట్. నో రీఅపాయింట్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ సభ్యుల గురించి చూద్దాం. ప్రస్తుతం ప్రెజెంట్ మన మానిటరీ పాలసీ కమిటీలో గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి 3 సభ్యులు ఎవరు అనేది చూద్దాం. అంటే ఓవరాల్గా చూద్దాం లేండి ఒకేసారి, ఎందుకంటే ఈ 3 వాళ్ళ 3 కూడా చూద్దాం. ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ 3వ పాయింట్, మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం ఎట్లా తీసుకుంటుంది అంటే డెసిషన్ నిర్ణయాలు ఓటింగ్ ద్వారా తీసుకుంటుంది. డెసిషన్ బై ఓటింగ్. డెసిషన్ బై ఓటింగ్ అండి. ఓటింగ్ల ద్వారా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. సో ఓటింగ్ ద్వారా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. సెలక్షన్ కమిటీ టర్మ్ సార్ అంటున్నారు. ఎవరండి? శ్రావణ్ కుమార్ గారు. సెలక్షన్ కమిటీకి టర్మ్ ఎందుకండి? ఎవరైతే ఈ పదవిలో ఉంటారో వారు వీళ్ళని నియమిస్తారు. వీళ్ళకి ఏం టర్మ్ లాగా ఉండదండి. ఎందుకంటే ఇది కమిటీ అంటే బేసికలీ ఏంది? ఈ 3 సభ్యులతో కూడిన ఒక కమిటీ. కాబట్టి దీనికేం టర్మ్ ఉండదు. ఎప్పుడైతే ఇది ఖాళీ ఏర్పడిందో ఆ సమయంలో ఈ 3 ఎవరైతే ఉన్నారో వారు నిర్ణయించి ఒకరిని పెడతారు. కాబట్టి దీనికి టర్మ్ అట్లాగా ఉండదండి, వీళ్ళకి ఉంటుంది టర్మ్. సెక్రటరీ టు ద డిఈఏ అని సిఈఏ అని చెప్పారు కదా సార్ అని. ఎక్కడ చెప్పామండి మనం సెక్రటరీ టు ద డిఈఏ అని సిఈఏ అని? మనం అట్లా చెప్పుకోలేదండి. నాగరాజు గారు అంటున్నారు సెక్రటరీ టు ద డిఈఏ అని సిఈఏ అని చెప్పారు కదా సార్. సిఏ కాదండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో సెక్రటరీ సిఏ ఒకరు అవుతారు. ఈయన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సిఏ బేసికలీ, ఈయన సెక్రటరీ ఆ డిపార్ట్మెంట్కి. ఇద్దరు ఒకరే. మనం ఎక్కడ చెప్పుకున్నామండి? కాబట్టి డెసిషన్ బై ఓటింగ్ అనమాట. అంటే ఓటింగ్ల ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. ఓటింగ్ ద్వారా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఓటింగ్ ద్వారా నిర్ణయాలు తీసుకోవడం అంటే అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6 సభ్యులు ఉన్నారనుకోండి. 6 సభ్యుల్లో మనకి గవర్నర్ ఒక అతను కదా, కాబట్టి 5 అయ్యారు. 5లో 3 గవర్నమెంట్ సైడ్, 2 ఆర్బీఐ సైడ్. ఆర్బీఐ గవర్నరు, ఆర్బీఐ తరపున 2, ఇంకా గవర్నమెంట్ తరపున 3, మొత్తం 6 ఉన్నారు. ఈ 6లో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ చర్చించినప్పుడు రేపో మనకి ఫస్ట్ వీళ్ళ మధ్యలో ఓటింగ్ జరుగుతుంది అనమాట. రేపో ఒకవేళ వీళ్ళేమో 5 పెడదాం అంటారు, వీళ్ళేమో 6 పెడదాం అట్లా అంటుంటారు. ఏది క్లారిటీ రాలేదనుకోండి, ముందు ఏం చేసేవారు, ఆర్బీఐ గవర్నర్కి ఏది నచ్చితే అది పెట్టేసేవాడు. కానీ ఇప్పుడు ఓటింగ్ జరుగుద్ది అనమాట. సో ఓటింగ్లో మెజారిటీ 5 వేసిన వాళ్ళు వేయండి, 6 వేయమన్న వాళ్ళు వేయండి అని అంటాడు. ఎవరైతే ఓటింగ్లో ఎక్కువ శాతం వస్తుందో అదే ఖచ్చితంగా ఈయన ప్రకటించలే తప్ప ఆయన ఇష్టం వచ్చింది ప్రకటించడానికి వీలు లేదు. సో ఓటింగ్ ద్వారానే నిర్ణయాలు, మానిటరీ పాలసీ అనేది నిర్ణయించబడుతుంది ఇప్పటి నుంచి. సో ఇప్పుడు మనం
మానిటరీ పాలసీ యొక్క కాంపోజిషన్ చూద్దాం. ప్రస్తుతం మానిటరీ పాలసీ కమిటీలో సభ్యులు ఎవరెవరు ఉన్నారు అనేది చూద్దాం. ప్రెజెంట్ మానిటరీ పాలసీ కమిటీ కాంపోజిషన్. ఫస్ట్ ఆబ్వియస్లీ ఎవరు ఉంటారు మనకి? ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. అంటే ఈ మానిటరీ పాలసీ కమిటీకి చైర్మన్, మొత్తం మానిటరీ పాలసీ కమిటీకే చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ఆర్బీఐ గవర్నర్ ఉంటారండి. మనం ఇప్పుడు ఏం చూస్తున్నాము? మానిటరీ పాలసీ కమిటీలో 6 ఉంటారు అనుకున్నాం కదండి. అందులో ఎవరు? వీళ్ళు ముగ్గురు ఉంటారు అనుకున్నాం కదా. ఈ ముగ్గురులో ఇతను ఉంటాడు కదా ఆర్బీఐ గవర్నర్. మొత్తం మానిటరీ పాలసీ కమిటీలో ఉన్న 6 ఇతను చైర్మన్గా వ్యవహరిస్తాడు అనమాట, ఆర్బీఐ గవర్నర్. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఎవరెవరు ఉన్నారు ఈ సభ్యులు అనేది చూస్తున్నాం, పేర్లు చూస్తున్నాం బేసికలీ. అవును, అదేనండి చూస్తున్నాం. రమ్య గారు, మనం గవర్నమెంట్ సైడ్ ఎవరు 3 మెంబర్స్, వీళ్ళ సైడ్ ఎవరు, అదే పేర్లు అందరూ 6 చూస్తున్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న 6 గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఎవరు ఉన్నారు ప్రస్తుతం అనేది. ఆ పాయింటే. మీరు ఒక 2 minutes ఉంటే యూ విల్ గెట్ ది క్లారిటీ. సో ఇప్పుడు మనం 3 from ఆర్బీఐ అని ఉంది కదా. ఇప్పుడు ఎవరు ఈ 3 from ఆర్బీఐ అనేది మనము చూద్దాం. ఇందులో ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు, ఆబ్వియస్లీ అతనే చైర్మన్. సో ఇప్పుడు మనకి చైర్మన్ అనే అతను ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరిస్తారు. ఎవరు మరి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి చైర్మన్ అంటే ఎవరు? ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. నెక్స్ట్ మనం ఏమనుకున్నాము? ఒక డిప్యూటీ గవర్నర్ ఉంటారు ఆర్బీఐ తరపున. ఎవరైతే మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్ ఉంటారో ఆ డిప్యూటీ గవర్నర్ రెండో సభ్యుడు అనుకున్నాం కదా. సో ఆ రెండో సభ్యుడు అయినటువంటి డిప్యూటీ గవర్నర్, ఆర్బీఐ నుంచి డిప్యూటీ గవర్నర్ ఉంటారు కదా రెండో సభ్యుడు. ఇప్పుడు ప్రస్తుతం ఆ డిప్యూటీ గవర్నర్గా ఎవరున్నారు అంటే మైకేల్ డిబ్రతా పాత్ర. సో మైకేల్ డిబ్రతా పాత్ర అనే అతను ఆ డిప్యూటీ గవర్నర్, ఆయన ఉండడం జరిగింది ఎంపీసీలో, మానిటరీ పాలసీ కమిటీలో. నెక్స్ట్ మనం ఏమనుకున్నాము? ఆర్బీఐ యొక్క సైడ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒక ఆయన ఉంటాడు. ఆ పదవిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ర్యాంక్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంటారు అనుకున్నాం కదా. సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్బీఐ తరపున నుంచి ఉన్న అతను ఎవరు అనేది చూద్దాం. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఇప్పుడు ప్రస్తుతం ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని పెట్టడం జరిగినది ఇక్కడ అంటే జానక్ రాజ్. నెక్స్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి 3 ఉంటారు కదా, 4, 5, 6 వాళ్ళు. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నవారు ఎవరు అంటే ఒక అతను శ్రీ చేతన్ ఘటే. ఈయన బేసికలీ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుందండి, అందులో ప్రొఫెసర్ అనమాట. సో బేసికలీ ఎక్స్పర్ట్స్ని పెడతారు, గవర్నమెంట్ తరఫున ఉన్న వాళ్ళు ఎవరిని పెడతారు? ఎక్స్పర్ట్స్ని పెడతారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొఫెసర్ అనమాట ఈయన్ని మానిటరీ పాలసీ కమిటీలో సభ్యుడిగా పెట్టడం జరిగింది గవర్నమెంట్ తరఫున. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్ అనమాట ఈయన, ప్రొఫెసర్ సాబ్ అనమాట. 5th మనకి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఐడియా ఉందండి ఎవరైనా? ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. దానిలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్గా పామీ దువా అన్న లేడీ ఉండేవారు అనమాట. సో ప్రొఫెసర్ పామీ దువా. సో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డైరెక్టర్గా పనిచేసి ఉండే ముందు. 6వ సభ్యుడు ఎవరు అంటే డాక్టర్ రవీంద్ర హెచ్ ధోలకియా. ఎవరండి ఈయన? ఫేమస్సే బాగా.
ఐఐఎం అహ్మదాబాద్లో ప్రొఫెసర్ అనమాట ఈయన. ఐఎంఎం అహ్మదాబాద్ ప్రొఫెసర్. కాబట్టి వీళ్ళు ముగ్గురు గవర్నమెంట్ తరపు నుంచి ఉన్నవారు, వాళ్ళ ముగ్గురు ఆర్బీఐ నుంచి ఎక్స్ అఫిషియో మెంబర్స్. ఈ ఆరుగురు కలిస్తేనే అయ్యింది ఈ మానిటరీ పాలసీ కమిటీ. ఈ ఆరుగురు కలిసి టీ తాగి బిస్కెట్లు దాంట్లో ముంచుకొని తిని చర్చించి జోక్స్ వేసుకొని లాస్ట్కి మీటింగ్ ఎండ్కి మానిటరీ పాలసీ నిర్ణయించబడింది, ఆ రేట్లను ప్రకటిస్తారు మా గవర్నర్ అని చెప్తారు, గవర్నర్ ప్రకటిస్తారు. దట్ ఈస్ మానిటరీ పాలసీ కమిటీ. ఇప్పుడు మనం మానిటరీ పాలసీ కమిటీ గురించి చూద్దాం. అంటే ఈ కమిటీలో కొన్ని పాయింట్స్ చూడాలన్నమాట మనం. రూల్ పెట్టింది ప్రభుత్వం ఏమని అంటే, ఈ మానిటరీ పాలసీ కమిటీకి మనము ఖచ్చితంగా ఇన్నిసార్లు కలుసుకోవాలి ఒక సంవత్సరంలో అని రూల్ పెట్టకపోతే, వీళ్ళ గురించి మనకు తెలిసిందే, ప్రొఫెసర్ల గురించి మీకు తెలుసు కదండి. ఇంకా పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్లు అంటే ఎట్లుంటారు, వాళ్ళకి టీ ఇచ్చి తాగమన్నా తప్పే, అదేదో ఒక పెద్ద పనిలా చూస్తారనమాట. టీ తాగించాలి వాళ్ళకి, అంటే మరి డిమాండ్ అట్లా ఉంటుంది ప్రొఫెసర్స్కి. వాళ్ళు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లో వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ లెక్చర్ ఇచ్చారు అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ అమౌంట్ ఆల్సో. అంత ఈజీగా కాదనమాట. ఒక హై రేంజ్ యూనివర్సిటీస్ లైక్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అన్న, స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ యూనివర్సిటీ, అవన్నీ బాగా స్టాండర్డ్ యూనివర్సిటీస్. మరి అందులో ఉన్న ప్రొఫెసర్స్ హైలీ నాలెడ్జబుల్ అనమాట. కాబట్టి వాళ్ళు మీటింగులు పెట్టాలి అని మనం చెప్పకపోతే, కనీసం ఇన్ని మీటింగులు చేసుకోవాలి సంవత్సరం అని చెప్పకపోతే వాళ్ళు అసలు రారు. ఇప్పుడు వాళ్ళు ఉందనే మర్చిపోయారు. నేను ఎప్పుడండి మానిటరీ పాలసీ కమిటీలో సభ్యుడిగా ఉన్నానా, నేను ఎప్పుడు ఉన్నాను అంటారు. అరే లాస్ట్ ఇయరే కదండి మిమ్మల్ని ప్రభుత్వం అపాయింట్ చేసింది, న్యూస్ పేపర్లు మీరు గొప్పగా చెప్పుకున్నారు అంటే, ఓ అవునా, నాకు చాలా పనిలో పడిపోయి మర్చిపోయానండి నేను అసలు సభ్యుడిని అని అంటారనమాట ప్రొఫెసర్లు. కాబట్టి ప్రభుత్వం ఏమనుకుంది అంటే, బేసికలీ మనకి ఏమనుకుంది ప్రభుత్వం అంటే, ఎస్ మనము కనీసం ఇన్నిసార్లన్నా మీటింగ్ పెట్టుకోవాలి అని రూల్ పెట్టాలి అనుకుంది. నెక్స్ట్ ఏంటి ఆ రూల్ అంటే, ఆర్బీఐ షుడ్ మీట్ ఎట్లీస్ట్, అంటే కనీసం సంవత్సరానికి 4 సార్లు 4 times per year. కనీసం సంవత్సరానికి 4 సార్లు ఆర్బీఐ మీటింగ్ పెట్టుకోవాలి అని రూల్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి తప్పదనమాట, తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 ఆర్థిక సంవత్సరం 2020-21 అంటే 1 ఏప్రిల్ 2020 నుంచి 31 మార్చ్ 2021 అని అర్థం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మానిటరీ పాలసీ కమిటీ ఈ సంవత్సరం మనము 5 సార్లు కలుసుకుందాము అని వీళ్ళు నిర్ణయించుకున్నారు. సో ఫైనాన్షియల్ ఇయర్ క్వశ్చన్ అడుగుతాడండి ఎగ్జామ్స్లో, అందుకే చెప్తున్నాయి పాయింట్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఎన్నిసార్లు సమావేశం మార్చాలి అని నిర్ణయించుకున్నాయి అంటాడు. 5 సార్లు. ఆప్షన్స్ 4 ఇస్తాడు ఫస్టే. కొంచెం ఇక్కడ వరకు చదివిన వ్యక్తి నేను బాగా చదివాను, 4 times per year అని చదివాను, ఎస్ చాలా ఈజీగా అడిగాడు, చాలామంది పెట్టరుది అని చెప్పి చాలా ఆనందంగా పెట్టేస్తాడు ఏ ఆప్షన్. కాకపోతే ప్రస్తుత సంవత్సరం అడిగారండి, ప్రస్తుత సంవత్సరం వీళ్ళు 5 సార్లు నిర్ణయించుకున్నారండి అనే పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరం 2020-21లో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీని 5 సార్లు సమావేశపరచాలి అని నిర్ణయించుకుంది. 5 times నిర్ణయించుకుంటే సరిపోదు కదండి, స్కెడ్యూల్ కూడా వేసుకోవాలి. సో ఆర్బీఐ ఆర్థిక సంవత్సరం మొదట్లోనే, ప్రారంభంలోనే ఆ ఆర్థిక సంవత్సరానికి గాను మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలకు స్కెడ్యూల్ని విడుదల చేస్తుంది.
ఆర్బీఐ సైట్లో ఉంటాయండి ఇవన్నీ షెడ్యూల్ అంతా. సో మనకి ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీకి వేసుకున్న షెడ్యూల్ చూసుకుందాం. 5 సార్లు సమావేశం అవ్వాలనుకుంది. షెడ్యూల్ ఏంటి అంటే, మొట్టమొదటి సమావేశం ఎప్పుడు ఏర్పరచుకోవాలనుకుంది ఆర్బీఐ? మార్చ్ 30. మూడు రోజులు పెట్టుకుంటుందండి. ఒక్కొక్క సమావేశం 3 రోజులు పెట్టుకుంటుంది. మార్చ్ 31, ఏప్రిల్ 1 అండ్ ఏప్రిల్ 3. ఇదంతా షెడ్యూల్ అనమాట. ఈ విధంగా షెడ్యూల్ వేస్తుంది. నెక్స్ట్ జూన్లో కలుసుకుంటుంది నెక్స్ట్ సమావేశం. జూన్ 3, 4, 5, 2020. నెక్స్ట్ ఆగస్ట్ 4, 5, 6, 2020. నెక్స్ట్ సెప్టెంబర్ 29, సెప్టెంబర్ 30, 31 అంటారా? 31 ఉండదండి. నెక్స్ట్ అక్టోబర్ అనమాట. అక్టోబర్ 1. ఆ తర్వాత డిసెంబర్ 2, 3, 4. ఆ తర్వాత ఫిబ్రవరి 3, 4, 5, 2021 ఇది. ఇవన్నీ 2020 అనమాట. సో ఈ రకంగా మొత్తం ప్రభుత్వం ఎన్నిసార్లు సమావేశం అవ్వాలనుకుంది? 5 times. అయితే ఇక్కడ చూడండి, ఇది బిఫోర్ అన్నట్టు వస్తుంది అనమాట. బేసికలీ ఇది బిఫోర్ది అన్నట్టు వస్తుంది. ఇక్కడి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి అని వస్తుంది. ఇది బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ది అవుతుంది. ఓకే అండి, బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ది అవుతుంది. మార్చ్ 31 అట్లా పెట్టుకుందనమాట. కాకపోతే మీరు రీసెంట్ న్యూస్లో చూసుకుంటే మీకు మార్చ్ 24 న్యూస్ చూసినట్లయితే, 2020 మార్చ్ 24 న్యూస్ చూసుకున్నట్లయితే, గత ఆర్థిక సంవత్సరంలో ఈ టైమ్స్లో ఏర్పాటు చేసుకోవాలి అని నిర్ణయించుకున్న మానిటరీ పాలసీ సమావేశంని ప్రీపోన్ చేసుకున్నారు వీళ్ళు. ఎప్పటికీ? మార్చ్ 24, 25, 24, 25 బ్రేక్ ఇచ్చారు. 26, 27 జరిగిందండి ఆల్రెడీ ఈ సమావేశం. ఇది యాక్చువల్గా ప్రీవియస్గా ఆర్థిక సంవత్సరంలో నిర్ణయించుకున్నారు. ఇది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ కింద వస్తుందండి. ఇది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ కింద వస్తుంది ఈ షెడ్యూల్. కాకపోతే మనం ఇందులో ఎందుకు చెప్తున్నాము అంటే, ఈ టైంతో ఉంది కాబట్టి ఇందులో చెప్తున్నాం మనం. ఈ ఆర్థిక సంవత్సరంలో సమావేశాలంటే ఇవే చెప్పుకోవాలన్నమాట మనం, ఈ 5. ఇది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్న ఆర్థిక సమావేశం షెడ్యూల్. కానీ దీన్ని ప్రీపోన్ చేసుకొని 24, 26, 27కే ప్రీపోన్ చేసుకున్నారు. సో ఈ రోజుల్లో జరిగిందనమాట సమావేశం. ఒరిజినల్గా ఈ టైం షెడ్యూల్ పెట్టుకున్నారు, కానీ దానికంటే ముందే ప్రీపోన్ చేసుకొని ఈ టైమ్స్లో ఈ టైంలో మీటింగ్ అనేది జరిగినది. సో ఎందుకండి మరి షెడ్యూల్ ప్రీపోన్ చేసుకున్నారు అంటే, డ్యూ టు కరోనా ఎఫెక్ట్ అండి. ఇప్పుడు ఏం జరిగినా డ్యూ టు కరోనా ఎఫెక్ట్ అనమాట ఆన్సర్, అంతే. ఎందుకు? కరోనా రావడం వల్ల ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. సో మనం మార్పులు చేయాలి, అందుకు అత్యవసరంగా సమావేశపరచుకోవాలని చెప్పి ఈ మీటింగ్ని ప్రీపోన్ చేసుకున్నారు. సో ఇది లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్కి వస్తుందండి. ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే 5 వస్తాయి, అంటే 6 అంటున్నారు కొంతమంది. ఇది మనకి ఆర్థిక సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఈ 5 వస్తాయి. ఇది గత ఆర్థిక సంవత్సరంలో నిర్ణయించుకున్న షెడ్యూల్ అండి అది. ఇవి షెడ్యూల్స్ అన్నమాట. ఈ ఆర్బీఐ నిర్ణయించుకున్న మానిటరీ పాలసీ. ఓకే అండి. నెక్స్ట్ ఇది 2020, 2020. 2021 మార్చ్ 31 ఇదే వస్తుందండి, కానీ ఇది 2020 మార్చ్ 31 అనమాట. ఇది 2020 అది. కాబట్టి ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ మానిటరీ పాలసీ కమిటీ అండి. దీంతో మనకి మానిటరీ పాలసీ కమిటీ అనేది కంప్లీట్ అయ్యింది. సో ఇదంతా మీరు నోట్స్లో రాసుకొని, ఈ నేమ్స్ ఉంటాయి చూసారా, శక్తికాంత దాస్, ఇవన్నీ పెన్సిల్తో రాసుకోండి. ఎందుకంటే మారుతూ ఉంటుంటారు, మళ్ళీ మీరు దాన్ని ఇట్లా కొట్టేసి, ఇప్పుడు ఇతను మారాడు అనుకోండి, దాన్ని మళ్ళీ ఇట్లా కొట్టేసి, ఇప్పుడు ఏదో ఇట్లా రాసుకుంటారు, దాన్ని ఇట్లా కొట్టి ఇంకో పేరు ఏదో రాస్తారు, దాన్ని మళ్ళీ ఇట్లా కొట్టి ఇంకో పేరు ఏదో, మొత్తానికి ఇట్లా కొట్టేసి ఇంకో పేరు ఏదో, అంతా చిందరవందరగా అయిపోద్ది అనమాట. అందుకని పెన్సిల్తో రాసుకుంటే బెటర్. అసలు రాసుకుంటే కదా సార్ కొట్టేయాలి ఫస్ట్, ఎందుకు రాసుకుంటామంటారా? లేదండి, అట్లా రాసుకోండి కంపల్సరీ. ఫోర్ టైమ్స్ మీట్ కాకపోతే ఎలా అంటున్నారు చరణ్ కుమార్ గారు? మీట్ అవ్వాలండి, అది రూల్. అది
కాకపోతే ఎలా అంటే ఇంకా ఆబ్వియస్లీ దానికి ఏదో ఒకటి ఉంటాయండి పనిష్మెంట్స్, లేకపోతే కాలేదంటే ఎందుకు కాలేకపోవడానికి కారణాలు ఏంటి అన్ని వాళ్ళు సమాధానం చెప్పుకోవాలన్నమాట. ఎందుకు 4 times కాలేకపోయారు సమాధానాలు చెప్పుకోవాలి బేసికలీ గవర్నమెంట్కి. అది రూల్ పాటించకపోతే ఏమవుతుంది సార్, నేను సిగ్నల్ బ్రేక్ చేస్తాను ఏమవుతుంది సార్, రెడ్ ఉంటేనే ఆగకపోతే ఏమవుద్ది అంటే దానికి గాను కొన్ని రూల్స్ ఉంటాయి, మరి బ్రేక్ చేస్తే రూల్స్. ఎందుకు 4 times చేయకపోతే వాళ్ళు ఆన్సర్ చెప్పుకోవాలి ప్రభుత్వానికి, ఎందుకు 4 times సమావేశపరచలేకపోయారు, బాధ్యతను వహించుకోవాలన్నమాట. దీంతో మనకి మానిటరీ పాలసీ కమిటీ అయితే అయ్యింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనం వెళ్దామండి. మనం ప్రధానంగా బ్యాంకింగ్లో భాగంగా అన్నీ చూసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా బ్యాంకింగ్లో భాగంగానే ఫస్ట్ మనం ఇండియాలో అసలు బ్యాంకింగ్ రంగం ఏ విధంగా ప్రారంభమైంది, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏ విధంగా విలీనమవుతూ వస్తున్నాయి, ప్రస్తుతం ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి, ఎస్బీఐ ఏ విధంగా ఏర్పడింది, 3 బ్యాంకులను కలిపి 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంక్ అయింది, ఆ ఇంపీరియల్ బ్యాంక్నే 1955లో ఎస్బీఐగా మారింది. అవన్నీ చూసుకుంటూ వచ్చాం బ్యాంకింగ్లో. ఫస్ట్ మనం ఇవన్నీ చదివాం. అందులో భాగంగా సెకండ్ మనం ఏం తెలియాం, ఈ బ్యాంకింగ్ మొత్తానికి రెగ్యులేటర్ అయినటువంటి ఆర్బీఐ గురించి క్లుప్తంగా చూసాం. ఆర్బీఐ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ ఆర్బీఐ ఏ విధంగా ఏర్పడిందో కూడా చూసాం. మూడోది మరి ఈ ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ గురించి చూసాం. ఈ మానిటరీ పాలసీలోనే క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ చూసాం. మరి మానిటరీ పాలసీని నిర్ణయించే మానిటరీ పాలసీ కమిటీ ఇప్పుడు మనం కంప్లీట్ చేసాం. సో ఓవరాల్గా మన హెడ్డింగ్ ఏంటి అంటే బ్యాంకింగ్. కాబట్టి మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేసాం. కాబట్టి నెక్స్ట్ బ్యాంకింగ్కి సంబంధించిన ఇంకొక టాపిక్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పిఎస్ఎల్, వినే ఉంటారేమో. పిఎస్ఎల్ అంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అనండి. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ పిఎస్ఎల్. పిఎస్వి గరుడ వేగ గుర్తొస్తుంది, పిఎస్ఎల్ అండి ఇది, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. సో మనం ఆర్ఆర్బీ గురించి చూసామా అంటున్నారు ఎవరండి, అశోక్ కుమార్ బరి గారు. ఆర్ఆర్బీ గురించి చూసామా అంటున్నారు. ఆర్ఆర్బీ గురించి చూసామండి. ఆర్ఆర్బీ గురించి కూడా చూసాము అని చెప్తున్నారేమో, చూసామా అని అడుగుతున్నారా, చూసామా అని చెప్తున్నారా, ఐ డోంట్ నో. చూసాము అని చెప్తున్నారు అంటే వెరీ గుడ్ అండి, ఐఎమ్ హ్యాపీ. చూసామా అని ఆశ్చర్యంతో అడుగుతున్నారు అంటే నాకు సర్ప్రైజింగ్గా ఉంటుంది, ఎందుకంటే మనం దీని గురించి చూసాం కాబట్టి. ఆర్ఆర్బీ చూసామండి క్లియర్గా, ఆర్ఆర్బీ ఏ చట్టం ద్వారా వచ్చింది అట్లాంటి పాయింట్స్ చూసాం. కోఆపరేటివ్ అవును ఇంకా చూడాలండి నవీన్ గారు. కోఆపరేటివ్ స్టిల్ వీ హ్యావ్ టు సీ అనమాట. డానియల్ తలారి గారు, సార్ ఆ గవర్నమెంట్ సెలక్షన్ కమిటీని ఎవరిని నియమిస్తారు అని అడుగుతున్నారు. అదేనండి డానియల్ తలి గారు, సెలక్షన్ కమిటీని ఎవరు నియమించడానికి లేదు అండి, అవి ఎక్స్ అఫిషియో అంటాం అనమాట. ఎక్స్ అఫిషియో అంటే అర్థం ఏంటంటే ఆ 3 హోదాలు ఉన్నాయి కదండి, ఆ 3 హోదాల్లో ఎవరుంటే ఆ వ్యక్తులే ఉంటారు. సో దానికి నియమించేది ఏమి ఉండదు. అంటే మీరు అడిగిన క్వశ్చన్ మీకు క్లియర్ అయింది అనుకుంటా ఆన్సర్. ఈ 3 ఎల్లప్పుడూ ఉంటారండి, ఎవరో ఒకరు ఉంటారు కదా ఈ 3లో. ఆ 3 ఎవరుంటే ఆ టైంకి వాళ్ళే అనమాట ఈ సెలక్షన్ కమిటీలో సభ్యులు. ఈ కమిటీని మళ్ళీ నిర్ణయించాలి, నియమించాలి, వాళ్ళకి పదవీ కాలం అవేమి ఉండవు అనమాట. కమిటీ అనగానే మీకు బాగా అందరికి అలవాటు అయిపోయింది, ఏంటి ఒక పదవీ కాలం ఉంటుంది, ఈ సభ్యుల్ని ఇంకొకరు నియమిస్తారు, ప్రభుత్వం నియమిస్తుంది ఏంటి. సో అట్లా తీసేసుకోకండి, ఇది ఎక్స్ అఫిషియో కమిటీస్ అనమాట. ఎక్స్ అఫిషియో అంటే అర్థం ఏంటంటే ఈ హోదాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ కమిటీలో సభ్యులు అని. కాబట్టి ఆ కమిటీని నియమించుకోవడం అట్లాగే ఏమి ఉండదు అనమాట. పాయింట్స్ స్వర్ణగర్ అన్నట్టు ప్రజెంట్ ఎవరితో ఆ హోదాలు ఉంటారో వారే. ఎస్ ఆర్ఆర్బీ ఆల్సో కంప్లీటెడ్ సార్ అని చెప్తున్నారు కదా అశోక్ కుమార్ గారు, చెప్తున్నారు అనమాట కంప్లీట్ అయిపోయింది సార్ ఆర్ఆర్బీ అని. ఐఎమ్ హ్యాపీ అండి, అట్లయితే హ్యాపీ నేను. ఓకే, సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ చూసే ముందు అసలు ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, బ్యాంకులు. అసలు ఈ బ్యాంకులకి ప్రధానమైన పర్పస్ ఏంటి మన ఆర్థిక వ్యవస్థలో? బ్యాంక్స్ యొక్క ప్రధానమైన పర్పస్ ఏమిటి మన బ్యాంకింగ్ రంగంలో అంటే జనాల దగ్గర ఎవరి దగ్గర అయితే కొంచెం సర్ప్లస్గా ఉందో, సేవింగ్స్ ఉన్నాయో, పొదుపు ఉందో, వాళ్ళ దగ్గర నుంచి ఆ
డబ్బును తీసుకొని జమ చేసి ఎవరికైతే బాగా అవసరం పడుతుందో వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన వాటిని అప్పులు అంటాం, స్వీకరించిన వాటిని మనము డిపాజిట్లు అంటాం. అయితే ఆ బ్యాంకులు ఇచ్చే అప్పులనే బ్యాంకుల యొక్క ఆస్తులుగా చెప్పుకుంటాము. అప్పులే ఆస్తులు అనమాట, బ్యాంక్ టైటిల్ అది. విలువలే ఆస్తులు అన్నట్టు ఉంటుంది కదా. ఒకసారి మా బ్యాంకులకి అప్పులే ఆస్తులు టైటిల్. ఎందుకంటే బ్యాంక్ యొక్క అసెట్స్ అంటే ఏంటి? బ్యాంక్ లోన్సే అనమాట జనరల్గా. సో బ్యాంక్స్ యొక్క ప్రధానమైన పని ఏంటంటే డిపాజిట్లు తీసుకోవడం, లోన్స్ ఇవ్వడం. లోన్స్ ఇచ్చినప్పుడు అందులో కొంతమంది తీసుకున్న డబ్బును పెట్టుబడిగా పెడతారు. పెట్టుబడిగా పెడితే ఉత్పత్తి పెరుగుద్ది, ఉద్యోగం పెరుగుద్ది, జనాల దగ్గర ఉండే డబ్బు పెరుగుద్ది, ఆర్థిక వ్యవస్థ పెరుగుద్ది, బాగుపడుతుంది, అంతా కథ ఉంటుంది. కాబట్టి బ్యాంక్స్ అనేది ఒక దేశంలో ఒక ఆర్థిక వ్యవస్థలో సామాజిక వృద్ధి, సోషల్ డెవలప్మెంట్కి, ఎకనామిక్ డెవలప్మెంట్, సామాజిక ఆర్థిక అభివృద్ధికి చాలా తోడ్పాటు చేస్తాయి. సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్, సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి ఎంతో తోడ్పాటు చేస్తాయి బ్యాంకులు అనే ఉద్దేశంతో మనము బ్యాంకుల్ని స్థాపించాం, బ్యాంకుల్ని ప్రోత్సహిస్తాం ఒక ఆర్థిక వ్యవస్థలో. కానీ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ చేతిలో ఒకటే ఉండేది, ఎస్బీఐ ఉండేది. ఆ తర్వాత ఎస్బీఐ కింద కొన్ని బ్యాంకులు పెడుతూ వచ్చేవారు, ఎస్బీఐ అసోసియేటెడ్ బ్యాంక్స్ అంటాం. మిగతా చాలా బ్యాంకులు అప్పట్లో ఉన్నటువంటి పెద్ద బ్యాంకులంతా ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉండేది, ప్రైవేట్ హ్యాండ్స్లో ఉండేది, ప్రైవేట్ బ్యాంక్స్. బ్యాంక్ అంటే ఫండమెంటల్గా ఏంటి? అది ఒక ప్రాఫిట్ సీకింగ్ కంపెనీ, అది కూడా లాభం ఆశించే, అది కూడా ఒక సంస్థే. బ్యాంకుకి వెళ్ళి మీరు సామాజిక వృద్ధి చేయండి, ఆర్థిక అభివృద్ధి చేయండి అని చెప్తే బ్యాంకులు ఒకటే మాట అంటాయి, నువ్వు చేసుకో కావాలంటే అంటాయి. మా పని మేము చేసుకుంటున్నాం, నువ్వు చేసుకో, నీకు అంతగా ఉంటే. నువ్వు చేసుకోకుండా మా పైన ఎందుకు రుద్దుతున్నావు? నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను బ్యాంక్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాయి. ప్రైవేట్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ కాదండి, ప్రైవేట్ బ్యాంక్స్ అంటాయి. ఎందుకు? మేము ఒక ప్రాఫిట్ సీకింగ్ కంపెనీ. ఏ విధంగా అన్ని సంస్థలు ఏర్పడ్డాయో వాణిజ్య సంస్థలు, మేము కూడా ఒక వాణిజ్య సంస్థే. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్సో ఏ ప్రాఫిట్ సీకింగ్ కంపెనీస్. మా పైన ఎందుకు ఇట్లాంటివి రుద్దుతున్నావు నువ్వు అంటారు. మరి జనరల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ బ్యాంక్స్ మరి ఈ పాత్ర వహించకపోతే ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి తొందరగా జరగదండి. మన భారతదేశం ఏమో చూసుకున్నట్లయితే చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేది స్వాతంత్రం తర్వాత. ఎన్నో సంవత్సరాలు విదేశీయుల చేతిలో నలిగిపోయిన తర్వాత వచ్చిన స్వాతంత్రంలో బ్యాంక్స్ అనేవి చాలా ముఖ్య పాత్ర పోషించాలి. మరి అటువంటి పాత్ర పోషించట్లేదు అప్పుడులో బ్యాంక్స్. ప్రభుత్వానికి కూడా ఇది పెద్ద సవాలుగా తయారైందనమాట. ఏంటి బ్యాంక్స్ చేయాల్సిన పని చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు బ్యాంక్స్ చేయాల్సినవి అంటే, ఆబ్వియస్లీ అండి, ఏదైనా ఒక ప్రైవేట్ బ్యాంక్ ఉంది అంటే అప్పులు ఎవరికి ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడతారు? ఒక సన్నకారు రైతు ఇవ్వడానికి ఇష్టపడతారా? వాళ్ళు ఇష్టపడరు. ఎవరో మంచి ఉంగరాలు జుట్టు వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని ఉంగరాలు పెట్టుకొని వస్తే ఇతను ఎవరో గొప్ప బడాబాబులా ఉన్నాడు, ఇతనికి ఇస్తే నేను ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తుంది, ఎక్కువ డబ్బులు కూడా ఇతను నాకు తిరిగి ఇవ్వగలుగుతాడు, ఖచ్చితంగా ఇతను ఎగరగొట్టకుండా నాకు అందిస్తాడు రుణంని అనే ఉద్దేశంతో బ్యాంకులు కూడా అప్పుడు ఎక్కువ ఎవరైతే ఉన్నత వర్గానికి చెందిన వారు ఉన్నారో వాళ్ళకే ఇవ్వడానికి ఆసక్తి చూపేవారనమాట బేసికలీ బ్యాంక్స్. కాబట్టి అప్పుడు ఓన్లీ ప్రైమ్ కస్టమర్స్కి మాత్రమే అప్పులు వచ్చేవి. ఎవరైతే నాన్ ప్రైమ్ లేకపోతే సబ్ ప్రైమ్ ఉంటారో వాళ్ళకి అప్పులు లేకుండా అయిపోయింది. కాబట్టి మరి పరిస్థితి బాగుపడట్లేదు. అందుకు ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఏం చేస్తుందండి ప్రభుత్వం? ఒక కమిటీ లాంటిది, ఒక సంస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీన్ని సరిచేయండి, మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, మరి దీనికి మనం ఏ విధంగా దీన్ని సవరించాలి, ఏ విధంగా ఈ పరిస్థితిని బాగుపరచాలి అని మనం అనుకున్నప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఈ పరిస్థితిని, అంటే ప్రభుత్వం అంటే బేసికలీ ఆర్బీఐ, ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడాలి, బ్యాంకులేమో చేయాల్సిన పాత్ర చేయట్లేదు అని చెప్పి ఆర్బీఐ 1967లో ఒక కమిటీ, ఒక సంస్థ లాంటిది ఏర్పాటు చేసిందండి. సో ఒక సంస్థ లాంటిది ఏర్పాటు చేసింది. ఈ పాయింట్ ఇప్పుడు మనం చూద్దాం. ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే, ఈ పరిస్థితిని టు స్టడీ ది సిచ్యువేషన్ అంటే ఏంటి? ఇందాక ఉన్న పరిస్థితి, బ్యాంకులు చేయాల్సిన పాత్ర అవి ఆర్థిక వ్యవస్థలో చేయట్లేదు, మరి ఏం చేయాలి ఈ పరిస్థితిలో అన్నప్పుడు ఆ పరిస్థితిని అధ్యయనించడం కోసం ఆర్బీఐ
ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఎస్టాబ్లిష్డ్ ఏంటి ఆ సంస్థ పేరు అంటే నేషనల్ క్రెడిట్ కౌన్సిల్, జాతీయ రుణ సంస్థ, నేషనల్ క్రెడిట్ కౌన్సిల్. ఎప్పుడు 1967లో. ఈ కమిటీకి ఏమన్నా సూచనలు చేయండి అయ్యా, ఆర్బీఐకి చేయండి, తద్వారా ప్రభుత్వానికి కూడా చేయండి. రుణ పరపతి అనేది సమాజంలో అందరికీ రావట్లేదు, కొంతమంది ఉన్నత వర్గాల వారికే వస్తుంది. అట్లా జరిగితే మన దేశం ముందుకు వెళ్ళలేదు. అందుకని చెప్పి అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా ఇంకా బ్యాంకులు చేయాల్సిన పాత్ర ఏంటి, కింద వర్గాల వారికి ఎక్కువగా రుణాలు ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఫండమెంటల్గా ఆపోజిట్ జరుగుతుంది. కాబట్టి ఈ ధోరణి మారేలాగా ఏదన్నా సూచనలు చెయ్యండి అని ఈ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ నేషనల్ క్రెడిట్ కౌన్సిల్ ఊరుకోకుండా ఒక పెద్ద కాన్సెప్ట్ వేసింది. ఆ కాన్సెప్ట్తో బ్యాంకులు ఢమాలు అయిపోయినాయి అనమాట, గొప్ప పడిపోయిన బ్యాంకులు. ఈ నేషనల్ క్రెడిట్ కౌన్సిల్ ఏం తెలిపింది అంటే, చూడండి, ఒక వ్యక్తికి మనము ఒక రూల్ పెట్టకుండా నువ్వు అది చేయి అంటే చేయడు. ఒక రూల్ పెట్టి నువ్వు ఎంత మంచివాడు అన్నా ఒక వ్యక్తికి ఓ సిగ్నల్ గ్రీన్ పడితేనే వెళ్ళవయ్యా, రెడ్ పడితే వెళ్ళొద్దు అని చెప్పారనుకోండి, ఆగడు, అస్సలు ఆగడు. అది రూల్ పెట్టి ఫోటోలు తీసి ఏదో చేస్తే కనీసం ఇట్లిస్ట్ ఆగడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి మీరు మామూలుగా చెప్తే బ్యాంకులు మీరు అది అని చెప్తే వాళ్ళు వినరు. మీరు ఒక రూల్ పెట్టండి అని చెప్పి ఆ రూల్నే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అని పెట్టండి అని చెప్పడం జరిగింది నేషనల్ క్రెడిట్ కౌన్సిల్. సో ఈ కమిటీ ఏమని సూచించింది, సజెస్టెడ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. అయితే ప్రభుత్వం బేసికలీ ఫస్ట్ని మనం రూల్ పెడితే బ్యాంక్స్ తిరుగుబాటు చేస్తే ఒప్పుకోవు. కాబట్టి మనము ఏం చేద్దాం, కౌన్సిల్ మీన్స్ అంటే ఏంటి అని రాజు గారు, ఒక సంస్థ అండి. కౌన్సిల్ అంటే బేసికలీ ఒక సంస్థ అని, కౌన్సిల్ అంటే ఒక సంస్థ. మనం ఫస్ట్ జనరల్గా వాళ్ళకి ఒక ఆప్షనల్గా వాలంటరీగా పెడదాము అంటే ఆర్బీఐ చెప్పింది, బ్యాంకులు మీకు ఒకవేళ అప్పులు ఇచ్చినప్పుడు దయచేసి కొంత సామాజికంగా తక్కువగా ఉన్న వర్గాలకు కూడా రుణాలు ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నించండి అని ఆర్బీఐ సూచించిందనమాట. ప్రధానంగా ఆర్బీఐకి తెలుసు వాళ్ళు పెద్దగా వినరని. సో బ్యాంకులు కూడా బాగా తలూపేసాయి. ఇప్పటి నుంచి చూస్తారు కదా, నాలో కొత్త బ్యాంకుని చూస్తారు, మీరు నాలో కొత్త మనిషిని చూస్తారు అనుకుని అందరూ వెళ్ళిపోయారు మీటింగ్ తర్వాత. యాజ్ యూజువల్ అందరూ అంతే, మళ్ళీ రొటీన్ అనమాట. అది ఆర్బీఐ కూడా తెలుసు. సో ఫస్ట్లో ప్రధానంగా సూచించిందనమాట, అంతే. సూచించినప్పటికీ ఎటువంటి మార్పులు లేవు. అప్పుడు ప్రభుత్వం మన ఐరన్ లేడీ వచ్చింది. ఐరన్ లేడీ దగ్గరికి వచ్చింది ప్రాబ్లం. ఎవరండి ఐరన్ లేడీ? ఇందిరా గాంధీ. ఏంటయ్యే పరిస్థితి, మీ బ్యాంకులది ఏంటి గోళ, చాలా రోజుల నుంచి వింటున్నాను అంటది. మరి ఈ విధంగా ఉంది, మాకు ఏం చేయాలో తోడ్పాటు అవ్వట్లేదు, మాకు అంతుపట్టట్లేదు, ఈ విధంగా ఉంది అంట. ఇందిరాగాంధీ అంత పరిస్థితిని ఒకసారి పరిశీలించింది. అంతా పరిశీలించి దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, ఫస్ట్ ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. అదే అది గవర్నమెంట్ బ్యాంకులు అయితే మనం ఇష్టం వచ్చినట్టు మనమే నిర్ణయించవచ్చు వాటిని. ఈ ప్రైవేట్ బ్యాంకులకి మనం చెప్తే ఎక్కట్లేదు. అందుకనే ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే, దెబ్బకి గవర్నమెంట్ చేసేద్దాం అని చెప్పి చాలా బోల్డ్ డెసిషన్ అండి, అబ్సల్యూట్లీ బోల్డ్ డెసిషన్. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనమాట. బ్యాంకులు జాతీయకరణం, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, బ్యాంకులు జాతీయకరణం 1969 ప్రకటించేసింది ఇందిరాగాంధీ ప్రకటించింది. అప్పట్లో ఆ రోజుల్లో ఏదన్నా ఒక బ్యాంకులు 50 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నటువంటి మూలధనం ఉన్నట్లయితే, క్యాపిటల్గా ఉన్నట్లయితే ఆ బ్యాంకులు తక్షణమే గవర్నమెంట్ అయిపోతాయి. ఇది ఎట్లాంటిదంటే, మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, సడన్గా నువ్వు బయటకు వెళ్ళిపోయి ఇది నాది అంటుంది ప్రభుత్వం, అంతే, నువ్వేం చేయలేవు ఇంకా, అంతే. అది దాన్నే జాతీయకరణం అంటాం. సో అప్పట్లో చాలామంది యాజ్ యూజువల్ వెళ్తారు, కోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పేసింది, నేషనలైజేషన్ అనేది గవర్నమెంట్ యొక్క ఇష్టము. ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా ఒక సంస్థని జాతీయకరణం అని రూల్ పాస్ చేస్తే జాతీయకరణం అయిపోయినట్టే, ఇంకా వేరే ఆప్షన్స్ మీకు లేదు. నా టైం వేస్ట్ చేయొద్దు, మీ టైం కూడా వేస్ట్ చేసుకోకండి, వెళ్ళిపోండి, వేరే పని చూసుకోండి అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. సో దెబ్బకి మనకి ఇది ఆల్రెడీ చూసాం 1969లో ఏ బ్యాంక్స్ అయినా అవన్నీ.
14 బ్యాంకుల్ని, ప్రైవేటు బ్యాంకుల్ని జాతీయకరణం చేసేసింది. దాంతో అవి ప్రభుత్వ బ్యాంకులు అయిపోయినాయి. ప్రధానమైనటువంటి బ్యాంకులు అంటే ఇంక ప్రభుత్వం ఇష్టమే కదండి. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకున్నాయి. ఏమని? మనము కంపల్సరీగా, ఇప్పుడు ఎక్కువ బ్యాంకులు ప్రభుత్వం చేతిలో ఉన్నట్టు కంపల్సరీగా ఇప్పుడు లా చేయొచ్చు. అప్పుడు ప్రభుత్వం చేసిందనమాట. ఆల్ బ్యాంక్స్, అన్ని బ్యాంకులు కంపల్సరీగా పిఎస్ఎల్, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ని అమలు చేయాలి. అమలు చేయాలి. ఎంత చేయాలి అంటే 1/3, అంటే అప్పుడులో ఉందండి. ఇది 1969-70 ఆ టైంలో అనమాట. ఇది బ్యాంకు ఇచ్చే మొత్తం అప్పులలో 3వ వంతు అప్పులు, అనగా 33.33% ఆఫ్ ద లోన్స్. బ్యాంకులు ఇచ్చే మొత్తం అప్పులలో 1/3 అప్పులు కొన్ని సెక్టార్స్కి, శాఖలకి మాత్రమే ఇవ్వాలి. ఎవరెవరికి ఇవ్వాలి? కనీసం 1/3 ఇచ్చిన అప్పులు మొత్తంలో 3వ వంతు అప్పులు ఎవరికి ఇవ్వాలి అంటే ప్రయారిటీ సెక్టర్, అనగా వ్యవసాయంకి ఇవ్వాలి. నెక్స్ట్ చిన్న పరిశ్రమలకు ఇవ్వాలి. నెక్స్ట్ ఎగుమతులు చేసేవారికి ఇవ్వాలి. ఎగుమతులు చేసే వాళ్ళకి ఇవ్వాలి అని ఎందుకు చెప్పడం జరిగింది సార్ అని అడిగితే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ టైంలో 1962లో మనకి ఇండో చైనా వార్ జరుగుతుంది, 1965లో మనకి ఇండో పాక్ వార్ జరుగుతుంది. 2 యుద్ధాలు బ్యాక్ టు బ్యాక్ రావడంతో మన ఆర్థిక వ్యవస్థ బాగా కుప్పకూలిపోయింది. మనకి ఫారిన్ కరెన్సీ, విదేశీ ద్రవ్యం కూడా బాగా తగ్గిపోయింది. సో ఆ పరిస్థితుల్లో ఎగుమతి చేస్తేనే మనకి విదేశీ యొక్క కరెన్సీ వస్తుంది మన భారతదేశానికి. ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, ఏదైనా ఒక వస్తువు ఎగుమతి చేస్తే అవతల వాడు మనకి డాలర్లో కడతాడు డబ్బులు. కాబట్టి ఆ డాలర్లో మనకి డబ్బులు వస్తాయి మన భారతదేశానికి. మరి డాలర్ మనకు బాగా తగ్గిపోయింది కాబట్టి యుద్ధాల వల్ల వీటి వల్ల మనము ఎగుమతులు చేసే వారికి కూడా ఖచ్చితంగా లోన్లు అందించాలి. తద్వారా వాళ్ళు బాగుపడతారు, ఎగుమతులు పెరుగుతాయి, విదేశీ ద్రవ్యం భారతదేశంలో పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఎగుమతులు వారికి కూడా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో ఇవ్వాలి అని చెప్పడం జరిగినది. కాబట్టి 1/3 అంటే 3వ వంతు 33.33% రుణాలు మొత్తంలో ఖచ్చితంగా ఈ శాఖలు వారికి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది ప్రభుత్వం. ఎప్పటికెప్పుడు వీటిలో కొత్తవి పెంచుతూ వస్తుందండి. తర్వాత 1 సంవత్సరం తర్వాత వీటిలోనే విద్య కూడా ఇంక్లూడ్ చేసింది. విద్య కొరకు కూడా ఎవరికన్నా అవసరం ఉన్నప్పుడు రుణాలు ఇవ్వాలి, అది కూడా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కిందే వస్తుంది అని చెప్పి. తర్వాత కొంతకాలానికి గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామీణ అభివృద్ధి లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా అప్పులు ఇవ్వడం ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ క్రిందనే వస్తుంది అనే పాయింట్ తీసుకొచ్చారు. 1-2 ఇయర్స్లో వేరేవి కూడా కలిపారు, విద్యా, గ్రామీణ. దీంతో మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది ప్రారంభమయ్యింది. శ్రీకాంత్ గారు మనం చూసామండి, ఆ 12 బ్యాంక్స్ నేమ్ ఏంటి అవన్నీ మనం బ్యాంక్స్ చూసేసాము ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ మనం అవి చూడడం, ఆల్రెడీ నేషనలైజేషన్ బ్యాంక్స్ ఏమేమి జరిగాయి, ప్రస్తుతం ఉన్న బ్యాంకులు ఏంటి, 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అవన్నీ చూసేసాం ఆల్రెడీ. మీరు ఒకవేళ క్లాస్ మిస్ అయినట్లయితే బ్యాంకింగ్ క్లాసెస్ ఆర్డర్లో వినండి, ఎకానమీ మీకు కవర్ అయిపోతుంది కాన్సెప్ట్. మనం ఆల్రెడీ వాటి గురించి క్లియర్గా చూసామన్నమాట. సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ క్రింద ఈ శాఖలు ఇవన్నీ వస్తాయి. ఇది ఒక పని, ప్రభుత్వం ఈ పని చేసింది 1969 ఆ టైంలో. నెక్స్ట్ ఇంకా రుణాలు అందాల్సిన వాళ్ళకి అందట్లేదు. రుణాలు అందితే ఏమి, ఫస్ట్ పోనీ ఒక వ్యవసాయంలో చిన్న రైతు ఉన్నాడు అనుకోండి, ఒక చిన్న రైతు పాపం, ఇతనికి రుణాలు ఇవ్వాలి తప్పదు కాబట్టి ఒక బ్యాంకు 100 రూపాయలు అప్పిస్తే మొత్తం తన బ్యాంకు ఇచ్చే అప్పులు 100 రూపాయలు అయితే అందులో 33 రూపాయలు అప్పులు వీళ్ళకే ఇవ్వాలి అంటే పోనీ మరి బ్యాంకులకి వేరే ఇంకా ఆప్షన్ లేక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రైతుకి ఇచ్చింది అనుకోండి అప్పు, బ్యాంకులు మళ్ళీ అధిక శాతంలో వడ్డీ వసూలు చేస్తున్నాయి అనుకోండి. ఆల్రెడీ ఇతను ఒక చిన్న రైతు, సన్నకారు రైతు, దాని మీద మళ్ళీ అధికంగా వడ్డీ ఛార్జ్ చేస్తే ఇతని పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. మరి బ్యాంకులు అవే చేస్తున్నాయి ఇప్పుడు. మాకు రూల్ పెడతారా ఇట్లాగని చెప్పి, సరే మేము 33 రూపాయలు వీళ్ళకే ఇస్తాము, వీళ్ళనే పిండి మేము లాగుతాం వీళ్ళ దగ్గరే, మాకు ఏదన్నా ఒకటే అని చెప్పి బ్యాంకులు స్టార్ట్ చేయడం. అప్పుడు ప్రభుత్వం ఇది గ్రహించి మళ్ళీ 1972లో కొత్త కాన్సెప్ట్ను పట్టుకొచ్చాయి. 1974లో కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే విచక్షణాత్మక వడ్డీ రేటు.
అంటే డిస్క్రిషనరీ ఇంట్రెస్ట్ రేట్ అంటాం ఇంగ్లీష్లో. డిస్క్రిషనరీ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటి? ఇది ఇప్పటికీ ఉందండి. దీని అర్థం ఏంటి అంటే, డిస్క్రిషనరీ ఇంట్రెస్ట్ రేట్ అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ కొంత అమౌంట్ని ఫిక్స్ చేస్తారు. అంతకంటే తక్కువ ఉంటే సంవత్సరానికి సంపాదన, అతను చాలా పేద పరిస్థితుల్లో ఉన్నట్టుగా భావిస్తాం. అటువంటి వ్యక్తులకి వడ్డీ రేట్ని చాలా తక్కువగా పెట్టాలి అని నిర్ణయించడం జరిగింది. ఎవరెవరికి అంటే, ఈ రూల్ పెట్టింది ఎప్పుడు? 1972లో. అప్పుడు ఈ రూల్ ఏమని పెట్టారు అంటే, ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో ఉన్న మనుషులకు సంవత్సరానికి వచ్చే ఆదాయం 7,200 కంటే తక్కువ ఉంటే, అంటే లెస్ దాన్ 7,200 రూపీస్ పర్ ఇయర్, సంవత్సరానికి 7,200 రూపాయల కంటే తక్కువ సంపాదించేది పట్టణం ప్రాంతాల్లో ఉన్నవారిని మనము వారికి డిస్క్రిషనరీగా ఇవ్వాలి, విచక్షణంగా ఇవ్వాలి, అంటే వాళ్ళకి తగ్గించి ఇవ్వాలి వడ్డీ రేట్లు అని నిర్ణయించారు. ఇది ఎప్పుడు 72లో 7,200 అంటే ఎక్కువే. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇదే అమౌంట్ని ఎంత ఫిక్స్ చేయడం జరిగింది అంటే 4,000 6,400 ఒక సంవత్సరానికి పెర్ ఇయర్. సో ఎవరన్నా వ్యక్తులు పట్టణ ప్రాంతాల్లో అయితే ఇంతకంటే తక్కువ ఆదాయం, గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఇంతకన్నా తక్కువ ఆదాయం వాళ్ళు సంపాదిస్తున్నట్లయితే వాళ్ళకి వడ్డీ రేటు చాలా తక్కువగా పెట్టాలి. ఎంత వడ్డీ రేటు పెట్టాలి అంటే 4% ఇంట్రెస్ట్ మాత్రమే ఛార్జ్ చేయాలి, వారిపైన 4% వడ్డీ మాత్రమే ఛార్జ్ చేయాలి, అంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయకూడదు అనే రూల్ని పెట్టారు. ఇది ఇప్పటికే ఉంది, కాకపోతే ఈ నెంబర్స్ని మారుస్తూ ఉంటారు అనమాట. మనీ వాల్యూ మారుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క వాల్యూ కూడా మారుతూ ఉంటుంది. ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అర్బన్ ఏరియాస్లో 2 లక్షల రూపాయలు సంవత్సరానికి కంటే తక్కువ ఎవరన్నా ఒక వ్యక్తి సంపాదిస్తుంటే ఆ వ్యక్తి యొక్క తీసుకున్న రుణాలపైన వడ్డీ 4% ఇంట్రెస్ట్ కంటే ఎక్కువగా పెట్టకపోతే బెస్ట్ అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అదే రూరల్ గ్రామీణ ప్రాంతాలు అయితే 1,50,000 పెర్ ఇయర్ కంటే తక్కువ సంపాదిస్తుంటే అతనికి 4% వడ్డీకి అప్పులు ఇవ్వమని చెప్పడం జరిగినది. ఇది డిస్క్రిషనరీ ఇంట్రెస్ట్ రేట్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ప్రభుత్వం 72లో. దాని తర్వాత ఇంకా అనుకున్న స్థాయిలో అసలు ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ తెచ్చాము, మరి నిజంగానే జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా మార్పులు చేయాలా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కాన్సెప్ట్లో అని చెప్పి మళ్ళీ ఆర్బీఐ కనిపించింది. ఆర్బీఐ 74లో మళ్ళీ ఏం చేసింది అంటే ఇంకో కమిటీని వేసింది. ఎప్పుడైనా ఆలోచన వస్తే కమిటీలు వేసేస్తారు వాళ్ళు. ఆర్బీఐ అపాయింటెడ్ కృష్ణస్వామి కమిటీ. ఇప్పుడు హౌ మెనీ మెంబర్స్ ఇన్ పిఎస్ఎల్? ఎవరు? రాజు గారు అడుగుతున్నారు, తామరపల్లి. పిఎస్ఎల్ అంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అండి. అది ఒక కమిషనో సంస్థో కాదండి. యూ కంప్లీట్లీ టుక్ ది అదర్ వే అనమాట. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే ఒక కాన్సెప్ట్ అనమాట. దీని అర్థం ఏంటి? కొన్ని రంగాలు బాగా ప్రాధాన్యమైనవి, ఆ ప్రాధాన్యమైన రంగాలకి ఖచ్చితంగా మీరు అప్పు కొంత శాతం, మీరు మొత్తం బ్యాంకులు చెల్లించే మొత్తం అప్పులలో కొంత శాతం అప్పులు ఖచ్చితంగా ఈ ప్రాధాన్యమైన రంగాలకి చెల్లించాలి అనే కాన్సెప్ట్ అది. ఇందులో ఎంతమంది సభ్యులు అని అడుగుతున్నారు సమ్వన్. అట్లా కాదండి, బ్యాంకులు మొత్తం చెల్లించే అప్పులలో కొన్ని ప్రధానమైన రంగాలకి ఖచ్చితంగా కొంత శాతం అప్పులు చెల్లించాలి అనేది అర్థం అనమాట అక్కడ. సో 1974లో ఆర్బీఐ కృష్ణస్వామి కమిటీని నియమించింది. కృష్ణస్వామి కమిటీ పరిస్థితిని పరిశీలించడం కోసం. ఈ కృష్ణస్వామి బ్యాంకులు ఏమనుకున్నాయి, అమ్మ ఈ కృష్ణస్వామి కమిటీ బాగా క్లియర్ అయింది, క్లారిటీ వచ్చింది, తగ్గిస్తుంది. పిఎస్ఎల్ 33% పెంచేశారు, మరీ దారుణంగా
33.33% అంటే 100 రూపాయల్లో మేము 33 రూపాయలు వీళ్ళకే ఇవ్వాలంటే ఎక్కడి నుంచి వస్తాయో మాకు డబ్బులు ఇవి అవి. ఈ కృష్ణస్వామి కమిటీని వేసింది ఆర్బీఐ. వీళ్ళు ఒక 10%కో 5%కో తగ్గిస్తే బాగున్ను, మొత్తం ఇచ్చే అప్పుల్లో ఒక 5% ఇవ్వాలి, 33 అక్కర్లేదు, అట్లాంటివి ఏదన్నా చేస్తే బాగున్ను అని ఆశించారు. బ్యాంకులు అందరూ ఎదురు చూశారనమాట. ఈ కమిటీ పైన చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. పాపం ఈ కమిటీ చేసిన పనికి బ్యాంకులందరూ ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో నైట్ సిట్టింగ్ పెట్టేసుకున్నారనమాట. అంత దారుణంగా ఇచ్చింది కమిటీ. ఏమని చెప్పింది కమిటీ? కృష్ణస్వామి కమిటీ రికమెండెడ్ ఈ 33.33% పిఎస్ఎల్ కింద సరిపోదు, ఇది చాలా తక్కువ, దీన్ని 40% పెంచండి. ఏంటి 33%, 40కి పెంచండి అని చెప్పింది. వీళ్ళు ఢమాలు అయిపోయారనమాట దెబ్బకి బ్యాంకర్స్ అందరూ. ఈడ 3%కో 5%కో తగ్గిస్తాడు అనుకుంటే ఈడేందండి పెంచాడు, ఇంకా గొప్పోళ్ళని వేసింది ప్రభుత్వం కమిటీ అని వీరు షాక్కి గురయ్యారనమాట, ఎవరు బ్యాంక్ వాళ్ళు. కాబట్టి 1974లో ఆర్బీఐ ఏర్పాటు చేసిన కృష్ణస్వామి కమిటీ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ని పరిశీలించిన పిన్నట ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అప్పటి వరకు ఉన్న 33.33% పెంచి 40%కి కుదించండి అని తను సూచన వేసింది. దానితో ప్రభుత్వం గొప్ప హ్యాపీ. అందే నువ్వు బెస్ట్ రాబాయ్ కృష్ణస్వామి, అందుకే నేను వేసాను కమిటీ, నాకు తెలుసు నీలో ఆ జీనియస్ ఉన్నాడని నాకు తెలుసు, అందుకే నేను వేసాను అని ప్రభుత్వం వెంటనే దొరికిందే ఛాన్స్ కదా అని 40% ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అని ఆర్డర్ పాస్ చేసేసింది. అయిపోయింది. 40% ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఎప్పటి నుంచి? 74 నుంచి. అప్పటి నుంచి 40% అనమాట ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. దీని తర్వాత మనకి ఇంకా ఏమున్నాయి బ్యాంకింగ్ రంగంలో చూసిన పాయింట్స్? 1975లో మనకి ఆర్ఆర్బీస్ని ఏర్పాటు చేసుకున్నాము, రీజనల్ రూరల్ బ్యాంక్స్. వీటి గురించి ఆల్రెడీ క్లాస్లో క్లియర్గా చూసుకున్నాము. అయితే ఆర్ఆర్బీస్కి కూడా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లోపలికి తీసుకొచ్చారు. ఆబ్వియస్లీ ఆర్ఆర్బీస్ అంటేనే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆర్ఆర్బీస్ అంటేనే రీజనల్ రూరల్ బ్యాంక్స్, గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు. మరి గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటాయి. మరి ఆబ్వియస్లీ వాళ్ళు ఇచ్చే రుణాలు ఎవరికి ఉంటాయి? ప్రధానంగా వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, మత్స్యశాఖ వారే ఉంటారు ప్రధానంగా. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఆర్ఆర్బీస్ మీరు పిఎస్ఎల్ మేము చెప్పినా చెప్పకపోయినా మీరు ఆబ్వియస్లీ మీ కస్టమర్లు అందరూ వాళ్ళే ఉంటారు. కాబట్టి మేము రూల్ పెట్టాలి. కాబట్టి నీకు రూల్ ఏం పెడుతున్నాము అంటే మీరు మొత్తం చెల్లించే అప్పులలో 75% ప్రయారిటీ సెక్టర్ లెండింగ్కే అప్పులు ఇవ్వాలి అని తెలిపిందనమాట. మీరు చెల్లించే మొత్తం అప్పుల్లో 75% అప్పులు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఆ శాఖలకే మీరు ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఆబ్వియస్లీ గ్రామీణ ప్రాంతాలు ఉంటారు, మీ కస్టమర్లు ఆల్మోస్ట్ అందరూ ఈ సెక్టర్కి చెందిన వాళ్ళే ఉంటారు, ప్రయారిటీ సెక్టర్స్ కింద చెందిన వాళ్ళే ఉంటారు. కాబట్టి మనకి బేసికలీ ఆర్ఆర్బీస్కి 75% అనమాట ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. దీని తర్వాత 1976లో మళ్ళీ ఇందిరాగాంధీనే. ఈ ఇందిరాగాంధీకి న్యాయస్థానాలన్నా పడదు, బ్యాంకులన్నా పడదు, బ్యాంకుల మీదకి ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఏం చేసింది? ఇంకా సాటిస్ఫై అవ్వాలి ఇందిరాగాంధీ, ఇగో సాటిస్ఫై అవ్వాలి. ఇంకా ఈ ఆర్ఆర్బీస్కి ఇంత పెట్టింది, 40% చేసింది, ఇంకా అవ్వట్లేదు సాటిస్ఫాక్షన్, ఇంకా ఏంటా అని ఆలోచిస్తుంది అనమాట. అప్పుడు ఈ బ్యాంకులు అసలు సామాజిక దృక్పథం లేదండి బ్యాంకులకి. వీళ్ళని ఒకసారి ఆ శ్రీమంతుడు సినిమా ఏదో ఉందా అందరికి చూపించండి, బ్యాంకులో అందరికీ ఒక పెద్ద షో వేసేయండి ఒక షో అని మంచిగా శ్రీమంతుడు షో వేసింది. బ్యాంకర్స్ అందరూ అబ్బా మేడం మా కోసం అంటే చాలా కష్టపడతాం, డబ్బులు లెక్క పెట్టడం, ఊరికినే టెన్షన్ బిజినెస్, టెన్షన్ జాబులు, సరే రిలీఫ్ కోసం మాకు ఈ సినిమా వేస్తుందేమో, ఏదో సూపర్ స్టార్ కదా మహేష్ బాబు సినిమా వేస్తుంది అని హ్యాపీగా చూశారు. ఇంటర్వెల్లో డ్రింక్స్ సమోసాలు అన్నీ తిన్నారు, బయటికి చేతులు దులుపుకుంటూ ఇట్లా ఒళ్ళు విరుచుకుంటూ బయటకు వచ్చారు. అప్పుడు ఇందిరాగాంధీ సినిమా బాగుందంటే చాలా బాగుంది మేడం, పాటలు బాగున్నాయి, ఆ ఫైట్ సీన్ బాగుంది అన్నీ అంటున్నారు బ్యాంకర్స్. బాగుంది కదా సినిమా, నేను ఒక పథకం లాంచ్ చేస్తున్నాను, దాన్ని మీకోసం ఒక పథకంని వదులుతున్నాను అంది. ఏంటి మేడం ఆ పథకం అంటే గ్రామ దత్తత పథకం అంది. ఫినిష్. గ్రామ దత్తత పథకం. గ్రామ దత్తత పథకం అంటే విలేజ్ అడాప్షన్ స్కీమ్. బ్యాంకులు ఒక్కొక్క బ్యాంకు మీరు ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకోవాలండి అని చెప్పడం జరిగింది. విలేజ్ అడాప్షన్ స్కీమ్.
సో విలేజ్ అడాప్షన్ స్కీమ్ గ్రామ దత్తత పథకంని లాంచ్ చేయడం జరిగింది. తద్వారా బ్యాంకులో గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. మేబీ వాటి వల్ల కూడా బ్యాంకులకి సామాజిక పైన దృక్పథం వస్తుంది అని భావించింది. నెక్స్ట్ మరి ఎక్కువగా బ్యాంకుల పైన ప్రభుత్వం కూడా ఫోకస్ చేస్తుంది. ప్రజలకు కూడా ఎక్కువ బ్యాంకింగ్ రంగంతో అనుసంధానం చేస్తుంది. దాంతో ప్రజలు ప్రధానంగా వారికి ఉన్న పొదుపునైనా దేన్నన్నా వాళ్ళ జీవితాలు ముఖ్యంగా బ్యాంకులతో ముడిపడి ఉంటున్నాయి. ఇప్పుడంటే ఆన్లైన్ ఇవన్నీ వచ్చాక అంత లేదు, కానీ ఒకప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి మనిషి సగటున ఒక రోజుకు 1 గంటన్న బ్యాంకులో గడిపేసేవాడు అనమాట. ఏవో పనులు ఉండేవి. కాబట్టి బ్యాంకులతో మనకి ఎక్కువ అనుసంధానం అవుతుంది. ప్రజలు ఎంతో కష్టపడు దాచుకున్న డబ్బులను బ్యాంకులో దాచుకుంటున్నారు. మరి వాళ్ళకి నమ్మకం ఉండాలి బ్యాంకుల పైన. వాళ్ళు జమ చేసుకున్న డబ్బులపైన వాళ్ళకి అపారమైన నమ్మకం ఉంటే తప్ప బ్యాంకింగ్ రంగం ముందుకు వెళ్ళదు అని భావించింది. మరి ఆ నమ్మకం కలిగించడానికి వారు జమ చేసుకున్న ఆదాయం అంటే డబ్బులు బ్యాంకుల్లో జమ చేసుకున్న వాటికి ఒక నమ్మకం కలిగించే సంస్థను ఏర్పాటు చేయాలి. కాబట్టి 1971లో యాక్చువల్గా ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు. ఆ సంస్థ పేరు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. అయితే ఈ కార్పొరేషన్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్నే 1978లో దీని యొక్క నేమ్ని చేంజ్ చేసి పేరుని మార్చి కొన్ని అధికారాలని ఫర్దర్గా ఇచ్చి మనం ఆల్రెడీ చదువుకున్నటువంటి DICGC డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనే సంస్థని 1978లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ అప్పట్లో స్టార్టింగ్లో రూల్ ఏంటి అంటే మీ జమ చేసుకున్న బ్యాంకులో మీరు జమ చేసుకున్న డబ్బులో ₹1,00,000 దాకా 1,00,000 రూపీస్ వరకు మీకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ ఆటోమేటిక్గా అవుతుంది. అంటే ఏదన్నా బ్యాంక్ ఒకవేళ దివాలా తీసుకుని వెళ్ళిపోయినా మీరు జమ చేసుకున్న డబ్బులలో ₹1,00,000 దాకా మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. అంటే తిరిగి వెనక్కి రావడానికి ఈ సంస్థ ప్రయత్నిస్తుంది. దాన్ని రీసెంట్గా 5,00,000 రూపీస్ వరకు పెంచారు. అంటే ఏదన్నా బ్యాంకు దివాలా తీసిన పరిస్థితుల్లో మీరు జమ చేసుకున్న డబ్బులలో 5 లక్షల వరకు మీకు ఇన్సూరెన్స్ వస్తుంది అని బ్యాంక్ పెంచారనమాట ప్రభుత్వం. ఎందుకు ఇది పెంచారు ప్రభుత్వం అంటే ₹1,00,000 వరకే ఉంది కాబట్టి జనాలు కూడా తెలివైన వాళ్ళు, 1,00,000 కన్నా ఎక్కువ ఎవరు దాచుకోవట్లేదు బ్యాంకుల్లో. మరి బ్యాంకులకు డబ్బులు దాచుకుంటేనే కదా లోన్లు ఇస్తాయి, అన్నీ అవుతాయి. అందుకని చెప్పి 5 లక్షల వరకు పెంచారు ఈ ఇన్సూరెన్స్ని. రీసెంట్గానే పెంచారు 2020 నుంచి. కాబట్టి మనకి DICGC డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. తద్వారా ప్రజలలో ఒక అపారమైన నమ్మకం కలిగించింది బ్యాంకింగ్ రంగం పైన. తద్వారా ప్రజలు దాచుకున్న డబ్బును ప్రధానంగా బ్యాంకుల్లో దాచుకోవడం మొదలుపెట్టారు. దాంతో బ్యాంకులకు వచ్చిన డబ్బుల్ని బ్యాంకులు రుణాలు ఇవ్వడం ప్రారంభించింది. తద్వారా ద్రవ్య చలామణి పెరిగి ఆర్థిక వ్యవస్థలో ఉపాధి, ఉద్యోగం, పేదరిక నిర్మూలనం అవన్నీ ఆర్థిక లక్ష్యాలన్నీ జరుగుతూ ముందుకెళ్తున్నాయి. తర్వాత సమయంలో మనకి ఏం జరిగింది, తర్వాత అంటే ఏమేమి జరిగాయి అనే కాన్సెప్ట్స్ అన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము ప్రధానంగా. సో PSL యొక్క టార్గెట్స్ ఏంటి, ఫారిన్ బ్యాంక్స్కి ఏ విధంగా ఉంటాయి, PSL ప్రయారిటీ సెక్టర్ ల్యాండింగ్, విదేశీ బ్యాంకుల్లో కంటే 20 బ్రాంచుల కంటే ఎక్కువ బ్రాంచులు ఉన్న విదేశీ బ్యాంకులకు ఒకలాగా ఉంటాయి, 20 బ్రాంచుల కంటే తక్కువ మన భారతదేశంలో ఉన్న విదేశీ బ్యాంకులకు ఒకలాగా ఉంటాయి. వాటికి ఏ విధంగా PSL ఉంటుంది, అసలు ఏదైనా బ్యాంక్ PSLని పాటించకుండా ఆ టార్గెట్స్ని రీచ్ అవ్వకపోతే ఏం చేస్తారు, అటువంటి అన్ని పాయింట్స్ని మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై. తిరిగి మళ్ళీ మనం 5 PM మన యొక్క హిస్టరీ క్లాస్లో కలుసుకుందాము. హిస్టరీలో మనము ఆల్రెడీ బాదామి, చాళుక్యస్ ద పాయింట్స్ అని చూసాం. కొన్ని చూడాలి ఇంకా రిమైనింగ్ కల్చర్ పార్ట్ ఆ పార్ట్. అవి చూసిన తర్వాత మనము పల్లవాస్ టాపిక్కి వెళ్ళిపోదాము. సో అంటిల్ దెన్ గుడ్ బై అండి, టేక్ కేర్. ఇది మీరు రివైజ్ చేస్తుండండి. టాపిక్స్ అన్నీ మీకు దిస్ కాంట్ బీ బెటర్ దాన్ దిస్ అండి. ఎకానమీలో ఏదైతే చూసామో దిస్ ఈస్ ద బెస్ట్ అనమాట. యూ కెన్ గెట్ దిస్ కాంట్ బీ బెటర్ దాన్ దిస్. ఎందుకంటే ఇది కంప్లీట్లీగా RBI సోర్స్ నుంచి తీసుకున్నదే. కాబట్టి మీకు కష్టంగా అనిపిస్తుంది అంటే కష్టంగానే ఉంటుందండి. ఈజీగా ABCD A నుంచి Z వరకు నేర్చుకోండి మీకు ఉద్యోగం ఇచ్చేస్తాను అని ఎక్కడా ఉండదు. కష్టంగానే ఉంటుంది కాబట్టి కొంతమందికే వస్తుంది. కాబట్టి కష్టంగా ఉంది అని తీసుకోకూడదు, తప్పదు అని తీసుకోవాలి. సో ఆ మౌల్డ్ అయిపోవాలి అంతే బేసికలీ. కాబట్టి సో ష్యూర్ అండి, మనం సాయంత్రం 5 PM హిస్టరీ క్లాస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. రివైజ్ చేస్తుండండి ఎప్పటికెప్పుడు ఇవి, ఎందుకంటే మీకు ఈసారి డెఫినెట్లీ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ క్వశ్చన్స్. సేమ్ దిగుతాయండి మీకు క్వశ్చన్స్ కూడా, సేమ్ టు సేమ్ దిగుతాయి. మానిటరీ పాలసీలో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఇప్పుడు ఆన్సర్ చేసేయగలుగుతారు, ఆ పొజిషన్లో ఉన్నారు. అది మీరు రివైజ్ చేస్తుండాలి.
కన్ఫ్యూజన్ అక్కర్లేదండి, 4-5 సార్లు వినండి మన వీడియో యూట్యూబ్లో ఆన్ చేసి 4-5 టైమ్స్ రిపీటెడ్గా చూస్తుంటే క్లారిటీ వస్తుంది మీకు. ఎందుకంటే కమిటీలు ఉంటుంటాయి ఇక్కడ, కమిటీలు కాబట్టి మనకి బేసికలీ రిపీటెడ్గా చూస్తుండండి, ఒక 2-3 టైమ్స్ చూడండి, ఒక్కొక్క క్లాస్ క్లారిటీ వచ్చేస్తుంది. For commercial banks.